ఈ సందర్భములోని ఏదైనా ఒక వచనం ద్వారా వాక్యము ధ్యానము చేయాలి అని ఆశపడుతుండగా పరిశుద్ధాత్మదేవుడు నాకు జ్ఞాపకం చేసిన వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 8, 9 వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరంతా నా వైపు చూస్తూ దేవుని మాటలు వింటున్నారా? ఒక స్తోత్రం చెప్తారా? ప్రియులారా, ఒక్క లోపము కూడా చూపడానికి అవకాశం లేని పరిపూర్ణుడిగా సాక్ష్యము పొందగలిగిన సేవకుడు దైవజనుడైనటువంటి జకరియా. ఈ సర్టిఫికెట్ ఇంకొకరు ఎవరైనా పొందగలరేమో, నేనైతే గట్టిగా చెప్పలేను. దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచున్నవాడు, ఒక్క దానుడు కూడా తప్పిపోకుండా బ్రతికిన వాడని అతని గురించి పరిశుద్ధ గ్రంథమే సాక్ష్యం ఇస్తోంది. ఏదైనా ఒక ఆజ్ఞను పర్ఫెక్ట్గా పాటించడమే మహా గొప్ప అనుకునే కాలం. పోనీలే చాలా వాటిలో తప్పిపోయినా ఇదైనా బాగా చేశాను అని సరిపెట్టుకునే స్థితి. కానీ దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచు ఒక్క విషయంలో కూడా తప్పిపోకుండా తాము సేవ చేయడం అనేది అంత ఆషామాసి వ్యవహారం కాదు. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. వారు వృద్ధాప్యంలోకి వచ్చారని, సుదీర్ఘకాలంగా యాజకత్వం చేస్తున్నారని, ఎందుకంటే పాత నిబంధన యాజక క్రమాలు ఎరిగిన వారందరికీ తెలుసు. యాజకుడు 30 ఏండ్లకు యాజకత్వానికి అభిషేకించబడి మందిరంలోకి పంపించబడతాడని. వృద్ధాప్యానికి వచ్చారంటే 40-50 సంవత్సరాలుగా వాళ్ళు యాజకత్వం చేస్తున్నారనేగా. ఓ 40-50 సంవత్సరాలుగా ఇలా వేలు పెట్టి చూపించడానికి ఛాన్సులంత పర్ఫెక్ట్గా జీవితాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా యాజకత్వం చేస్తున్న దైవజనుడి వ్యక్తిగత జీవితంలో లోటు అలాగే ఉందిగా. వేవేల మందికి ఆశీర్వాదకరంగా మారని అతని సేవలలో తన కుటుంబ జీవితంలో ఫలమేమీ లేదుగా. అయితే ఆ యొక్క అసంతృప్తి కానీ, ఆ నిరసన కానీ, ఆ నిరాశాజనకమైన ధోరణి కానీ వారి సేవలో కనపడలేదు. ఎన్నో మేలులు పొందుకున్న వారి కంటే సంతృప్తిగా, సంతోషంగా వారు దేవుని సేవ చేస్తున్నారు. ఆ వయసులోకి, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత కూడా తన వంతు తాను నమ్మకంగా చేస్తున్న యాజకునిగా మనకు అతడు కనపడతాడు. నీ యొద్దకు పంపబడి తిని అని జకర్యాతో గబ్రియేలు అన్నాడు. కానీ దానియేలుతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పిన మాట గుర్తుందా? గబ్రియేలు, దానియేలు నువ్వు బహుప్రియుడు గనుక నీ యొద్దకు పంపబడి తిని అని. ఒక వ్యక్తి దగ్గరికి ప్రధాన దూత గబ్రియేలు పంపబడటం అంటే ఆ వ్యక్తి దేవునికి ప్రియుడిగా ఉన్నాడు అనడానికి ఒక నిదర్శనం. అది అంటే దేవుని ఎదుట అతని సాక్ష్యం ఎంత ఉత్తమమైందో మనం ఊహించవచ్చు. వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకున్నవాడు, తన వంతు నమ్మకంగా చేస్తున్నవాడు, దేవునికి బహుప్రియుడు ఉన్నవాడు, సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచున్నవాడు, ఏ వైపు ఒక పొరపాటు తప్పు చూపటానికి అవకాశం లేనంత
అద్భుతమైన జీవితాన్ని, సేవను కలిగిన దైవజనుడి జీవితంలో ఒక లోటు అలా ఉండిపోయింది. చాలామంది భావిస్తారు, ఆ దైవజనుడి జీవితంలోనే ఫలము లేకపోతే, ఆరోగ్యం లేకపోతే, అతనికే కష్టాలుంటే ఇక అతడు ఏ రీతి ఇతరులకు ఆశీర్వాదకరమైన వ్యక్తి అవుతాడు? ఆరోగ్యము లేని వ్యక్తి స్వస్థత ప్రార్థన ఎలా చేస్తాడు? ఐశ్వర్యవంతుడు కాని వ్యక్తి ప్రజల ఆశీర్వాదం కోసం ఏం ప్రార్థన చేస్తాడు? ఇలాంటి ఒక లోక సంబంధమైన ఆలోచన ధోరణి కలిగిన మాటలు క్రైస్తవ్యంలో సేవకుల్లో ఉన్న వాళ్ళు మాట్లాడడం ఎంతో విచారకరం. నిజానికి సేవకుడు తాను ఐశ్వర్యవంతుడు అగుటకు నియమించబడ్డవాడు కాదు, కానీ తాను శ్రమలలో నలుగుతూ సంఘమును ప్రకాశింపజేయడానికి ఏర్పరచబడ్డవాడు. ఫలించే ఏ చెట్టు కూడా ఆ ఫలాలు తాను తినదు. తాచుపాము కానీ, పెద్ద పులి కానీ ఇలాంటివి తింటుంటాయి తమ పిల్లలను తామే. మధుర ఫలమునిచ్చు ఏ చెట్టే నా ఫలాలు తాను తినదు. గాలిలోని తేమను తీసుకొని, భూమిలోని తేమను తీసుకొని, అప్పుడప్పుడు కురిచే 4 వర్షపు చినుకులు తీసుకొని జనముల ఆకలి తీర్చడానికి ఆ చెట్లు నిబద్ధత కలిగి ఉంటాయి. న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో ఆ చెట్లే కదా క్రైస్తవ్యానికి, సేవకుడికి పోల్చబడి మాట్లాడారు. అంజూరాన్ని నాయకుడిగా ఉండమంటే ఏం చెప్పింది అది? నేను స్వస్థపరిచే ఔషధమునిచ్చుటమని మీపై నాయకుడిగా ఉన్నట్టు ఇటు ఊగుటకు వచ్చేదనా నేను రాను. ద్రాక్ష సంతోషపరిచే రసమునిచ్చుటమాని నేను మీపై నాయకుని అటు ఇటు ఊగుటకు వచ్చేదనా రాను అని. ఒలీవా అభిషేక తైలమునిచ్చుటమాని మీపై నాయకుని అటు ఇటు ఊగుటకు వచ్చేదనా రాను అని. హాయిగా అటు ఇటు ఊగడమేగా నాయకత్వం అంటే అన్నట్టు తేల్చాడు అక్కడ. హాయిగా నాయకులుగా ఉండి పెత్తనము చలాయించే ఒక ఛాన్స్ కాళ్ళ కాడికి వస్తే వద్దని ఒలీవ, ద్రాక్ష, అంజూర ఏం కోరుకున్నాయి? నేను తైలమునివ్వాలి, రసాన్ని ఇవ్వాలి, ఔషధం ఇవ్వాలని. తైలం ఇవ్వాలంటే ఏమవ్వాలి? ఫలించాలి, బహుగా ఫలించాలి, ఫలములు నిలిచి ఉండాలి, అవన్నీ గానుగలోకి రావాలి. ఆ గానుగ రాయి కింద పచ్చ కింద నలిగిపోతే ఇన్ని కాయలు ఎత్తే ఆ మాత్రం నూనెతో గొప్పే. ఇంతకాలం నిలిచి ఫలించి ఆ ఫలములు ఎక్కడికి చేర్చాలి? గానుక్కే. తన కళ్ళ ముందే తన ఫలములు పచ్చడి చేసి పడేస్తుంటే, కాసిన తైలం వస్తే అది దీపములో పోసి ప్రదీపాలలో పోసి వెలిగిస్తుంటే, యాజకుని తలపై పోసి ప్రతిష్ఠిస్తుంటే నా జన్మ ధన్యమైపోయిందని ఫీల్ అయిపోద్దంట ఒలీవ. నీకేం సంతోషం పిచ్చిమోహం అని అడిగితే దాని ఆన్సర్ ఏంటో తెలుసా? నేను పుట్టించబడింది దీనికోసమే కదా. నేను ఎందుకు పుట్టించబడ్డానో ఆ పని కరెక్ట్గా జరిగింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. ఈ పరంపరలోకి వస్తే మరి మనం ఎందుకు నియమించబడ్డాం? నేను ఎప్పుడు నా ప్రసంగంలో ఒక మాట అంట, చీపిరి కట్టకు కూడా ఒక పర్పస్ ఉంటుందిగా, దానికి ఉద్దేశం కారణమేం లేదా? అది ఊరనే 4 పొలాలు ఎరుకొచ్చి కట్టకట్టి పెట్టారా? మరి చీపిరి కట్ట కూడా ఒక పర్పస్ ఉన్నప్పుడు నీకేముండదా? మరి దేవుని కృపను బట్టి మరి మాకు ఒక అవకాశం వచ్చింది కనుక మేము చెలరైపోతున్నాం అంటే ఏముంటుంది? నేను ఒట్టిగా అటు ఇటు ఊగుతానా? నేను ఊగను అన్నందుకే ఆ మాట రాసింది నేను. వద్దయ్యా వద్దే వద్దు, వ్యర్థముగా ఊగే బ్రతుకే వద్దు అని. ఊగటం దేనికి? ఓ లయ ప్రకారం, తాళ ప్రకారం స్టేజి మీద డ్యాన్స్ చేస్తాం కదగా దేవుడు మనల్ని పిలిచింది. నలిగి పచ్చడైపోయి రుబ్బబడి సంగమనే దీపవృక్షము దేదీప్యమానంగా ప్రకాశించే తైలం ఇవ్వగల సేవకుడు. కాళ్ళ చేత త్రొక్కబడి ప్రాణమును తెప్పరలు చేసే ద్రాక్షరసాన్ని ఇవ్వాలి. రాతి మీద నూరబడి వ్యాధిని మాన్పి ఔషధంగా తయారవ్వాలి.
దీనికోసం ఊగే ఛాన్సులు వదిలేసుకోవాలి. ఈ క్వాలిటీస్ అన్నీ ఒకళ్ళలోనే ఉన్నాయి అని ట్రై చేస్తే ఆ వ్యక్తి పేరు జకర్యా. తాము నలిగి నిందలు, అవమానాలు, తృణీకరణలు భరిస్తూ యోగ్యమైన సేవ చేసిన దైవజనుడు. పైగా నా వ్యక్తిగత బైబిల్ ధ్యానములో, పరిశోధనలో నేను కనుగొన్న ఒక సత్యం ఏంటంటే, యాజకులెందరో మహత్తరమైన సేవలు చేశారు కానీ, ప్రజల పక్షంగా ధూపములు వేశారు కానీ, ఒక జకర్యా దినములలో, కాలములో మాత్రమే ప్రజలందరూ ప్రార్థనలు చేసి ఆత్మను పొందిన వారుగా ఉన్నారు. ఇంక ఏ యాజకుడి సేవా కాలములో ప్రజలు ప్రార్థనాత్మతో నింపబడ్డ సాక్ష్యాలు మనకు కనపడవు. ఉన్నారో లేదో నాకు, ఇట్ వాస్ నాట్ రికార్డెడ్ ఇన్ బైబిల్. When you see the time of Zechariah's priestlyhood, ధూపము వేయి సమయ ధూపవేదిక వద్ద తన వద్దు చొప్పున అతను ధూపం వేయిచుండగా ప్రజలందరూ ప్రార్థన చేయిచుండిరి. నేను నమ్మేది ఏంటంటే, దైవ సేవకుడు ప్రార్థనా పరుడైతే సంఘంలో కూడా ప్రార్థనాత్మ ఉంటుంది. మరి బాధపడకూడదంటే, బాధపడని నేను పట్టించుకున్నాను కదా చెప్పేమంటే, ఈ దైవజనుడు తిండిపొడతాడైతే వాళ్ళు అలాగే ఉంటారు. ఈ దైవజనుడు మా రోజుకు ఒక చోటకి తిరిగే రకమైతే వాళ్ళు అలాగే ఉంటారు. బాబు బుద్ధులే వస్తాయి, ఎవడి బుద్ధులు వస్తాయి, మాట్లాడరే. దైవజనులు ఆరాధించే మనసున్నట్టు సంఘస్థులు ఆరాధించే వ్యక్తులు ఉంటారు. దైవజనుడు సువార్త భారమును కలిగి రేపు ఎవడో వాడికి సువార్త చెప్పాలని పిచ్చోడు ఉంటాడు అనుకోండి, భారం డిఎల్ ముడి అంత భారం పిచ్చి విశ్వాసాలు అంటే తయారవుతారు. డిఎల్ ముడి గారి మీద అంత పిచ్చి జోకంటే, ఎవడైనా ఏలాపాలన ఎప్పుడు యశ్వరం నమ్ముకున్నాం అంటే, ఇడెవడరా డిఎల్ ముడిలో తగిలాడు అంటారంట. ఇక సమయం సందర్భం ఉండదన్నమాట అండి. ఎప్పుడు పడితే అప్పుడే ఎవడన్నా మీరు యశ్వరం నమ్ముకున్నారా, రక్షణ పొందారా అన్నాడు, రే ఎవడు వీడు డిఎల్ ముడిలో మా పేరన్న తగిలాడు అంటారంట. ఇక అంత పిచ్చోడు ఇంకెవరు ఉండరన్నమాట సువార్తకి. ఓసారి జరిగింది అమెరికా దేశంలోట. ఒక ఆయన కాస్త ఓ మోస్తరు వర్షం పడుతుంటే గొడుగు పట్టుకొని వెళ్తున్నాడట. ఒక ఆయన షట్టర్ కింద నిలబడి, అయ్యా నాకు గొడుగు లేదు, మీ గొడుగులో కొంచెం చోటిస్తే అక్కడ దాకా వస్తానండి అని రిక్వెస్ట్ చేస్తే సర్లేరా అన్నాడట. ఆ గొడుగు కింద రాగానే మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా అన్నాడంట. ఆయన సిరాకు వచ్చి, ఎవరి డిఎల్ ముడిలా తగిలాడు అన్నాడంట. సార్ నేనే డిఎల్ ముడి అన్నాడంట. అంటే ఒక ఆత్మరక్షణ అతని నిండా, నెత్తి నిండా, గుండె నిండా ఉండదు. ఇంకోటి ఏముండదు సబ్జెక్టు. ఇప్పుడు ఒక 60 నిమిషాల ఆడియో టేపులో, సీడీలో హల్లెలూయా అనే ఒక్క పదమే రికార్డ్ చేశారనుకో, నువ్వు మొదలు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా, రివైండ్ చేసినా, తిరగేసి పెట్టినదే వస్తుంది. దాని నిండా ఉంది అదే కదా, ఇంకోటి ఏడ పలుకుద్దేకా. మొత్తం 60 నిమిషాలు హల్లెలూయాని రికార్డ్ చేస్తేవి నువ్వు. ఒక వ్యక్తి ఆత్మల భారంతో నిండిపోతే అది పెళ్ళికి వెళ్ళినా, సావుకి వెళ్ళినా అదే మూమెంట్లో ఉంటాడు. ఒక రాజకీయ నాయకుడికి అధికారమే పరమావధిగా రాజకీయాలు చేసేవాడు అనుకో, ఆడు పెళ్లికి సావుకి వెళ్ళినా అందులో కాస్త సానుభూతి సంపాదించడానికే తెలివిగా ట్రై చేస్తుంటాడు. ఏ రకమాడు ఆ రకమే. ప్రశ్న ఏంటి, మనమే రకమని మోడమే ఉంది. ఇంకా గొప్ప గొప్ప అభిషక్తులు, గొప్ప గొప్ప దైవజనులు, చాలా ప్రపంచానికి దేవునికరంగా వాడబడుతున్న స్థాయి దైవజనులు ఎవరన్నా వచ్చి కొన్ని సెమినార్లు ఏర్పాటు చేశారనుకోండి, కొంతమంది సేవకులు ఏం ఆశపడతారు, ఆ దైవజనుడితో ప్రార్థన చేయించుకుంటే ఏమన్నా అభిషేకం వస్తుంది, మనం కూడా వాడబడతామేమో. ఆయన వ్యక్తిగత ప్రార్థనలు చేస్తారా తెలుసుకోవడం, చేయరా, కనీసం ఇటు నుంచి వెళ్తాడు, పక్కన నుంచి ఉందాం, టచ్ చేస్తాడేమో, చిన్న ప్రార్థన చేస్తాడేమో. ఎంతసేపు ఈ పిచ్చి ఉంటుంది. ఒకడికి ఉంటుంది, సెమినార్ పెడతారా, మనిషికి 500 ఇస్తారా, నేను 10 మందిని తీసుకొస్తానంటాడు. ఈ బ్యాచ్ ఓడిడు. పెద్ద పెద్ద దైవజనులు వస్తున్నారంటే ఇలాంటి దందా ఏమైనా దొరుకుద్దేమో చూసేవాళ్ళు ఉంటారు. నా లైఫ్లో మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు, మా అమ్మగారు సంవత్సరానికి ఒకసారి తాతయ్య గారి సభలు ఏలుగులు, ఇంకెప్పుడు ఒక సభకి వెళ్ళా, ఓ సెమినార్కి వెళ్ళా, ఇంకెక్కడికి వెళ్ళా మాకు అసలు తెలియదు, జీవితంలో తెలియదు, ఇంకో కూటం తెలియదు. 97 నవంబర్లో మొట్టమొదటిసారి హైదరాబాద్లో మోరిసర్లో వస్తున్నారంటే వెళ్ళా సెమినార్. లైఫ్లో ఫస్ట్ నవంబర్ 97 సికింద్రాబాద్ పోలో గ్రౌండ్స్లో పెట్టారు. ఓ ఏమి జనం, అంతమంది పాస్టర్లు నేను ఎప్పుడు చూడాల, ఓ ఇంతమంది ఉన్నారు పాస్టర్లు అనుకున్నా. నూతులో కప్ప టైపు మనకి ఎప్పుడు తెలియదు, ఇంకో ప్రపంచం.
జనం జనం. ఆయన తీరా వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లో ఆపేశారు. 4 రోజులు 2 రోజులు రాని వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి. ఆయన హైదరాబాద్లో పెద్ద పెద్ద అయ్యగారులు ఇన్ఫ్లుయెన్సర్ అని వాడి మొత్తాన్ని చేసిన పని వల్ల చివరికి ఆ దైవజనుడికి 3 రోజులు పొద్దున వదిలిపాడు. ఆ 2 రోజులు ఓ చుక్క నీళ్ళు తాగలేదంట. వాళ్ళు టీ ఇచ్చినా ఒప్పుకోలేదంట. మీరు సత్యం మాకు తలకనో ప్రభావం నువ్వు తీసుకొని ఎయిర్పోర్ట్ అంటే, నేను దేవుని సేవకు వచ్చా, ఆ సేవ ఆటకి వచ్చి నాకు తిండి అక్కడ కూర్చుంటే ఈ ముసలోడు చచ్చిపోతే ఎందుకు వచ్చిందిరా బాబు అని అది పెద్ద టెన్షన్ పడిపోయి మొత్తానికి వదిలేహారు. బయటకు వచ్చాడు. ఆయన నేరుగా హోటల్కి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ కూడా చేయకుండా చేయి మీదకి వచ్చి వాక్యం చెప్తుంటే ఆ ముందు వరుసలో కూర్చొని ఆ ఉపదేశాన్ని విని ఈ నశించిపోయే ఆత్మల కొరకు సూడాన్లో, రువాండాలో క్రైస్తవులు ఎట్లా ఓచకోత కోస్తున్నారో చెప్తుంటే హింసించబడుతున్న క్రైస్తవుల సమాచారం నేను ఎక్కువగా తెలుసుకున్న కూటం అది. ఓహో, ఇన్ని దేశాలు ఇట్లా జరుగుతుంది, బామ్మో మనమేనయ్యో, అయ్యి బాబోయ్ ఎలా చంపేస్తున్నారా అనే సమాచారం నేను ఫస్ట్ టైం అంతా విపరీతంగా విన్నటువంటి సభ. సరే, మధ్యాహ్నం కోటికలో ఆయన ఇంకా హోటల్లో ఉన్నారు. ఆయన రావాలి. ఈలోపు స్టేజీ వెనక దైవజనులు ఒక టెంట్ వేసుకొని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చుంటున్నారు. చిన్న గొడవ గలాట వినబడుతుంది. మన చిన్నప్పటి నుంచి ఇందులో పెరిగిన వాళ్ళు కదా, సేవకులు సౌండ్లు గుర్తుపెడతాం కదా. అన్నీ ఇది పాస్కర్ల అరుపులో ఉన్నది చేసి పెట్టుకు గవ్వ వచ్చి చూస్తే పెద్ద పెద్ద అయ్యగారు సీరియస్గా ఉన్నారు అని దృష్టి పెడితే ఆ అయ్యగారి దగ్గర కోటాను కొన్ని కోట్లు తీసుకున్నారంట. పోనీ ఇచ్చారు ఆయనే స్వచ్ఛందంగా. మొత్తానికి ఏదో దానికి సంబంధించి ఆర్థిక నిర్వహణలోనో పంపిణీలోనో ఎక్కడ తేడా వచ్చిందో మనకు తెలియదు. మన పిల్లకాయలు మనకేం తెలియచ్చు. విన్న సౌండ్ ప్రకారం పర్ఫెక్ట్ షేర్ డిస్ట్రిబ్యూట్ చేసేసారు, లేకపోతే ఒక్కొక్కటి సంగతి ఉంది అన్నాడు కూడా. ఆ కూటం మధ్యలోనే నా బ్యాగ్ ఎత్తుక్కుని దారిపడి ఇంటికి వెళ్ళిపోయా. వామ్మో ఇలాంటి చోట నేను ఉన్నాను రా బాబు. ఆయనేమో 2.5 రోజులు మంచీలు తాకుండా ఎయిర్పోర్ట్లో పడి ఏడుతుంటే ఆయన ఇచ్చిన డబ్బులు పంపకాల దగ్గర కొట్టేసుకుంటున్నారు. ఇల్లంటే నాకు మెంచిచ్చి అది మెంటలో వచ్చేసి వెళ్ళి ఇది ఎవడో చెప్పిన రిపోర్ట్ కూడా నేను చూసి నాకు గాబరు వచ్చి నాకు మెంటలో వచ్చి వెళ్ళిపోయింది కూటం. అదే పోస్ట్కి లాస్ట్ మళ్ళీ వెళ్తలేదు బాబు, ఎలాంటి కూటాలకు వెళ్ళరా బాబు, నాకు వద్దురా బాబు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, ఎంత అభిషేక కార్యక్రమమైనా ఎవడు బ్యాచ్ ఆడుకుంటుంది. మనం ఏ రకం అన్నదానికోసం చెప్తున్నాను నేను. సుమారు 40-50 సంవత్సరాలు యాజకత్వం చేశాడు సాడు. పండు వృద్ధాప్యంలోకి వచ్చాడండి. తన వ్యక్తిగత జీవితంలో ఫలమేమీ లేదండి. ఆ నిరాశ సేవలో కనపడినవ్వలేదండి. జనుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. తన వంతు ధూపం వేస్తున్నాడు. తన హయాములో తన కాలములో ప్రజలందరూ ప్రార్థనాపరులుగా ఉన్నారు. దైవజనుడు ధూపం వేస్తూనే వెలుపడి సమాజంలో ప్రజలందరూ ధూపం వేస్తున్నారు. అందరూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇలాంటి దైవజనుడు మనకు ఆదర్శవంతుడా కాదా? మీ సైలెన్సే చాలా ఘోరంగా ఉంది. ఎందుక మౌనం పడుతున్నారు? ఇప్పుడు మన భాషలో లోకల్ భాషలో చెప్పాలంటే కూడా కిస్మిస్ సీజను. సైలెంట్గా ఉండకూడదు. మరి ఇప్పుడన్నా సరే కేకులు తిన్నా బలం చూపించాలి. రక్తం వేసి క్రిస్మస్ సీజన్లో గొంతులు ఎందుకు పోతున్నాయని అడిగాడు ఒక మౌనం. ఒకడు అమాయకుడు చెప్తున్నాడు, కేరళ పట్టించుకు వెళ్తారు కదా. కేరళ పట్టించుకు వెళ్తే పోతాయా? అర్ధరాత్రి ఫ్రిడ్జ్లో పెట్టిన కేకులు తిన్నందుకు పోతున్నాయా? రాత్రి 1 గంటకి ఆడి పోయింది ఏముండుతాడు కాబట్టి ఫ్రిడ్జ్లో తీసి కేక్ ఎత్తాడు. అది తినేసి పొద్దునుంచి పట్టి ప్రజలు నువ్వు 1 గంటకి ఎందుకు తినాలా? ఈడు ఆ మొక్క చెప్పడు అంటే మరి రాత్రిలో సువార్తకి వెళ్తాం కదన్నా, మంచు ఒకటిదే. వీడు మగవాడు అయ్యిండు కూడా నెత్తి మీద తోపెట్టి వీడు రాత్రులు మంచు అని చెప్తాడు. వీడి జాగ్రత్తలు ఉంటాయి అన్నీ. మరి అయినా గొంతెందుకు పోయింది? అర్ధరాత్రి 12ంటికి 1 గంటకి 2ంటికి ఫ్రిడ్జ్లో పెట్టిన కేకులు తినేసి ఎందుకురా బాబాలగానే క్రిస్మస్ తిరుపతి ఇంకెప్పుడు తింటాం కేకులా అని అన్న తీసురా అని తినేసి గొంతులను పోగొట్టుకొని చాలా ఘోరంగా అన్న ఎవరు మాడుతున్నారు అంటే నేనే రా. మరి గొంతు అలా కొందంటే కేకులు కారణం కేకులు. వీడు చెప్పే ఆన్సర్ మాత్రం కేకలు. రాత్రనక పగలనక సువార్త కేకలు వేసి స్వరము అరిగిపోయి హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అని వెర్రి ముర్రి కేకలు ఎత్తారు తప్పండి. హ్యాపీ ఎవరికి ఉండదని. ఎక్కువ కష్టాలు ఈ సీజన్లోనే. కారణం ఏంటంటే మితిమీరిన ఖర్చులు పెడతారు, లేనిపోని షాపింగ్లకి వెళ్తారు.
పిల్లలేమో రోజు కూటానికి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి స్కూల్ మానిపించేస్తారు. అన్ని వైపులా అన్ని కష్టాలు బాధలు డిసెంబర్లో వచ్చేస్తాయి క్రైస్తవులకి. ఇందాక అయ్యగారు చెప్పిన మాట కరెక్టు. చాలామందికి బాధల సీజన్ ఇది. ఎందుకంటే పోటీ స్టార్ గట్టపోయి ముగ్గురికి కాళ్ళు ఇరిగిపోయినాయి మొన్న. ఎందుకంటే స్టార్ వెయిటే 500 కేజీలంట. 500 కేజీలు. ఎందుకంటే అన్న మా ఈదులో ఎక్కడ పడితే అక్కడ పెట్టారన్న, కొంచెం పెద్దగా మంది ఉండాలని పెట్టామన్న. ఇప్పుడు పెద్ద స్టార్ ఎట్టావు ఏమవుతుంది? కాలు ఇరుగుతుంది అంతే. ఏమైంది? ఒక బలమైన అభిషేకం వచ్చింది చర్చికి, స్టార్ పెద్ద పెట్టా. 500 కేజీలు ఎందుకు సార్? పిచ్చి. నేను అంటాను ఈ సీజన్ని ఆత్మల సంపాదన కోసం వాడుకోవాలి. ఆమేన్. ఏదో రకంగా ప్రతిరోజు మందిరానికి వచ్చే బిడ్డలు అలవాటు చేసుకోవాలా. ఏదో రకంగా డ్యూటీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళి తొందర పనులు తెచ్చుకొని ప్రార్థనలో పరిచయలో సహకరించేట్టుగా సువార్త దండయాత్ర నడున 4 వీధుల్లో కూడా మొత్తం పట్టణం అంతా అయ్యగారు ఒక్కలే నాన్ స్టాప్ గట్ట చెప్తారు. పిల్లగాళ్ళు 4 ముక్కలు చెప్పేలాగా వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఈ సీజన్ సంఘానికి ఉపయోగించుకోవాలి. కానీ జీతం చెరుకో 10,000, షాపింగ్ 30,000 ఎడతారా? ఏమైనా తెలివి ఉండాలిగా. తోటోడు తొడగోసుకుంటే మరోడు మెడగోసుకున్నాడంట. చచ్చిపోతామేగా. వాళ్ళ జీతం వాళ్ళ మిగులు ఆడికి ఎవడో గిఫ్ట్ ఇచ్చాడేమో. నీకు ఎందుకు? ఆడు ఈడ్చుకొడితే 10,000 జీతగాడు ఎక్లేసిన సొక్క కొనుక్కున్నాడంటే ఆడికి ఎవడో సందా ఇచ్చాడు. ఆడికి మనకి ఎందుకు? మన విజయవాడతో నాకు ఒకటి ఫోన్ చేశాడు. అయ్యగారు మా దగ్గర 50 మంది సేవకులు అన్నాడు. నేనేం చేయను? మీ దగ్గర 50 మంది సేవకులు ఉంటే నాకెందుకు చెప్తున్నావు అంటే, అదే అయ్యగారు నాకెందుకు చెప్తున్నావు అసలు అంటే, మీరు IFJ కోటాలు పెడతాం. అందుకే చెప్తాను 50 మంది సేవకులు ఉన్నామంటే. ఇప్పుడు నేను ఏం చేయను అంటే, మేము కూడా రావాలనుకుంటున్నామంటే రండి అంటే, మరి ఏంటి? IFJ పాంప్లెట్ ఎప్పటి నుంచి చదివావు నువ్వు అని అడిగా. పెద్దగా చదివేశారు. కానుక ఇవ్వము తీసుకోము. అయ్యే వివరాలు పొరపాటు కూడా ఏమన్నారు. అయితే మేము రామన్నాడు. మానే ఎవడికి ఆకేసాడు అసలు. నువ్వు ఇంకా మేము రామని చెప్పాం. ఇంకా చాలామంది ఎవరిని రానివ్వన్నాడు కూడా అన్నారు. అయినా వచ్చేవాళ్ళు వస్తున్నా, ఏడ్చేవాళ్ళు ఏడుతున్నారు. నీ బాధ ఏందిరా? మంచోళ్ళ మట్టికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది చేత నా మనం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఈ సీజన్ని మనం వాడుకుందాం. దేనికోసం? మన బిడ్డల్ని ప్రార్థన చేసేవాళ్ళుగా, మన బిడ్డలు రోజు ప్రార్థనకు వచ్చేవాళ్ళుగా, మన బిడ్డలు కూడా వీధిలో మూలలో నిలబడి స్వార్థ ప్రకటించేవారుగా, దైవజనుల వెనుక నిలబడగా ముందు వరుసలోకి వచ్చి యేసే దేవుడని ధైర్యంగా ప్రకటించేవాళ్ళుగా మన బిడ్డలను తయారు చేయడానికి వాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎట్ట చేసి సంఘాన్ని రాకడ సిద్ధపరచుకోవాలా, కడవరు వచ్చి వారికి తయారు చేసుకోవాలా, ఆగమన ప్రకాశ వెలుగు మన బిడ్డలపై పడేలాగా మనం సిద్ధపరచుకోవాలా. ప్రతి అవకాశాన్ని మన సంఘం బిడ్డల ఆత్మీయ అభివృద్ధి కోసం ప్రయోజనంగా మార్చుకోవాలా. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. నన్ను అడిగాడు ఒకడో, మీరు కిస్మిస్ చేస్తారా అన్నాడు. నేను అన్నాను, మరి దీపావళి సంక్రాంతి గట్ట చేయం కదండి. నేనైతే చేయను. మరి దీపావళి సంక్రాంతి గట్ట నేను చేయను. చర్చిలో భోగి మంటలేసి విశ్వాసులు అందరూ కోలాటం కొడుతున్నారు సార్ చర్చిలో. మీరు సరిగ్గా వినలేదమ్మా, కోలాటం అంటారంటే మేము ఏ రక్తం సిలువ రక్తం అనే కొట్టామన్నాడు. ఏ రక్తం సిలువ రక్తం ఏ రక్తం అని కోలాటం కొడుతున్నాడంట. కొట్టి 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 లాస్ట్లో చిన్న చీటీలన్నీ భోగి మంటలు వేస్తున్నారు. ఏంట్రా చీటీలు భోగి మంటలు వేసామంటే, పతాక భోగి మంటలు అన్న మాకు అన్నాడు. మరి ఏంటి? చర్చి మంటలా అంటే కాదంట. మరేంటిది? బలిపీఠం మీద అగ్గిన అంటే కాదంట. తీపవృక్షల వెలుగు అంటే కాదు. మందసం మహిమంటే కాదు. మరి ఏంటి నా శార్థం వాడు పెట్టావు ఏంటి చెప్పు?
పాపిష్టి మాటలు మాట్లాడతావు, సైతాన్ని బుద్ధులు వేసుకొని. గుళ్ళో మంటేసావు ఎందుకు అసలు? చర్చిలో మంట ఏందిరా? సైతానా మంట అంటే గుర్తుకొచ్చింది అసలు. క్రిస్మస్ అనగానే ఆ చలి రాత్రిలో గొర్రెల కాపర్లు వణుకుచుండగా అక్కడ ఎక్కడుందిరా? ఆ కాలమందు కాపర్లు తమ మందను కాచుకొని చలి కాచుకుంటే కాదు, సినిమాలు చూసేసి డెవలప్ అయిపోయిన బాప్తిస్మం మన నాకు తెలీదు. ఉందా బైబిల్లో? చలి కాచుకుంటుండగానే మందని కాచుకుంటున్నారు. మనమేమో మందను కాచుకోకుండా సీజన్ వచ్చింది అని చెప్పేసి విజిటింగ్లు బయలుదేరి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి పోగి మందను కాచుకొని ఎడవాల. అది ఇంకో ప్రసంగం కనుక దాని జోలికి వెళ్ళని ఇప్పుడు. కానీ చలి కాచుకుంటారు, దేవదూతలను తీసుకొచ్చి ఆడపిల్లలను పెడతారు. దేవదూతలు ఆడవాళ్ళు ఎవరు ఉన్నారా? అటు చూస్తారా ఇంక మీరు? దేవదూతలు అసలు ఆడవాళ్ళు ఉన్నారా? వాళ్ళందరూ దేవుని కుమారులు. ఇంకా గట్టిగా రూల్స్ మాట్లాడితే వాళ్ళంతా లైంగిక సామర్థ్యం కలిగిన పురుషులు. ఏంది గొడవ అసలు? ఒక ఆడపిల్లని తీసుకొచ్చేది, ఆ పిల్లకి రెక్కలు కట్టేది, ఇక దానికి సిలువ ఆ మూల నుంచో పెడతాను. అమ్మాయి నువ్వు రట్టిటాను. ఆ పిల్ల పాప 3 గంటలు ఎత్తి అంటమే రెక్కలు ఆడుతుండాల. 10 సంవత్సరాలు అద్దెకి ఆడితేస్తామని కొన్నాడంట రెక్కలేక. పాస్ గారు ఆడపోతూ ఊరుకుంటున్నారు రెక్కలు. 10,000 పెట్టి కొన్న రెక్కలు ఆడించు. నేను ఇదే అనుకూల సమయం, బెతెస్దా కోనెలో గొయ్యి తీసి నీళ్ళు పెట్టు, అందులో నుంచో రెక్కలాడేస్తుంది, జనం వస్తారు బాగా. నువ్వేంటన్నా ఎటకాల పడతావు ఇంత భారంతో? నీ భారం ఏంది? కిస్మిస్ నాటిక నీ భారం, పాపిచ్చి కొరియోగ్రఫీక నీ భారం, ఆడపిల్లలు మోపిల్లలు కలిసి డ్యాన్సులు ఎక్కిస్తాక నీ ఏంద్ర నీ భారం? మళ్ళీ సౌండ్ పెంచావు. ఆ చీటీలు వేస్తున్నారు. ఏంటో చీటీలు అంటే వాళ్ళ కష్టాలు అప్పులు అన్నీ రాసి ఆ మంటల్లో వేస్తే ఆ కాగితం కాలిపోయినట్టే ఇలా అప్పులు బాధలన్నీ కాలిపోతాయి. చర్చిలో మంటలు వేసి అప్పులు కష్టాలు రాసి అందులో ఎత్తే తగలబడితే అప్పులు తీరిపోయేలాగంటే భూమి మీదకి ఎవరికైనా అప్పు ఉంటుందా? అసలు ఎవరికైనా కష్టం ఉంటుందా? ఇంత పొడుగు రాసుకొస్తాను నేను కూడా అందులో వేసి. అమ్మయ్య పోయి నీ కష్టాలంటే రుణదాతల వలన కలుగుతుంది ముప్పు, తొలిగే ఛాన్సే లేదు. ఒప్పు యేసు రక్తమే. ఇలాంటి ఆశలన్నీ మానేసి జకర్యా గారు మనకు ఆదర్శమా కాదా? చెప్పండి. ఆయన మాదిరికరమైన సేవకుడా కాదా? దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకున్న దంపతులా కాదా? వారిని ఆదర్శంగా తీసుకోవచ్చా లేదా? మాట్లాడరే. బాగా వెనకాల జనాలను పెట్టుకొని వచ్చి ఆడ ముందు ఒకరిని పెట్టుకొని పుతోను దయ్యాన్ని అపాయింట్ చేసుకొని, పుతోను దయ్యం అబద్ధమని చెప్పిందా? చెప్పరే. ఇదంతా అబద్ధం చెప్పదు, మీరు నిజం చెప్పాలనుకుంది ఏంటండి? పుతోను దయ్యం అబద్ధం అని చెప్పిందా? వీరు సర్వోన్నతులైన దేవుని, వీరు ప్రభువు మార్గాన్ని గురించి మీకు బోధిస్తారు. అది చెప్పింది కరెక్టే కదా? మరి పౌలు నోర్మయ్ పా అని చెప్పి దాన్ని పంపించాడు. అది నీకు సపోర్ట్ చేస్తుంది కదా, నీ గురించే మంచి మాటలు చెప్తుంది కదా. మీరు ఎవరు బాధపడినట్టు ఒక మాట అంట, ఎంత బాగా సపోర్ట్ చేసినా దయ్యం సపోర్ట్ తీసుకోకూడదు. మీకు అర్థమైపోయిందని నాకు తెలుసు, మీరు మెయింటైన్ చేయకండి, ఓకేనా? బోర్డు సపోర్ట్లు వస్తాయి సార్, తీసుకోకూడదు. దేవుని కృపను బట్టి ఇంతవరకు ఎంతరో బాప్తిస్మాలు పొందారు, కానీ ఎవరు నన్ను ఇంతగా ఘనపరచలేదు. పుతోను ఈజ్ కరెక్ట్. దండం పెట్టి చెప్తున్నా అయ్యగారులో, ఇంతకాలం ఎట్టకట్టు బతికాం, ఇంకొంతకాలం ఇలాగే బతికి యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతే భలా అని ఒక్క మాట అంటే ఆ క్షణం కోసం ఈ భూమి మీద ఎంతకాలం బాధపడ్డా పర్లేదురా బాబు. ఆమేన్. ఆ ఒక్క గడియ కొన్ని కోట్ల మంది మనకి ఎటారా భుజం తట్టి శభాష్ చాలు, ఆనందంగా బతికేసి భూమి మీద ఎన్ని బాధలైనా సరే. తీరా ఆ రోజు సుప్రసిద్ధ ప్రఖ్యాత ఇంకా ఇంకా ఏదో అంతర్జాతీయ ఇవన్నీ కూడా మీరెవరో నేను ఎరుగను. హలో 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 పొరబడుతున్నావా జీసస్?
ఇండియాలో ఏ మూల చూసినా నా ప్రోగ్రామే. టీవీలో, ఫేస్బుక్లో, అదేదో గ్రామ్ ఏంటిది అది, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఏడ చూసినా నేనే. అప్పుడు వేసిపోమంటాడు, పని ఆడే ఉండరా, ఏడు చోట్లేదు వెళ్ళు. అక్కడ రాసిన డైలాగ్ ఏంటి తెలుసా? ఐ నెవర్ న్యూ యూ, నేను ఎప్పుడూ ఎరుగను. ఇవ్వాలి కాదు, అసలు ఎవడో నాకు ఎప్పుడు సంబంధం లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి నీ మూమెంట్ వేరు, నీ టార్గెట్ వేరు, నీ సెటప్పే వేరు, అసలు నీ ఎప్పుడు వచ్చే వేరు, నీకు సెట్ కావాలి ఇక్కడికి. అందుకని ఆ ఒక్క గడియ బలా అనిపించుకోవటం కోసం నమ్మకమైన ఆ క్షణములో మెప్పు పొందడం కోసం ఇక్కడ ఎన్ని బాధలు పడ్డావు. ఓకే, కాబట్టి ఎవరిని ఆదర్శంగా తీసుకుందాం? మాట్లాడతలేదు మీరు, పర్లేదా? హలో, ఏమన్నా ఆదర్శవంతమైన క్యారెక్టర్ ఎంటర్ అయింది? పుని ఇంకోటి పేరు చెప్పుని, జకర్యా పేరు చెప్తే పెద్ద మూమెంట్ వచ్చినట్లేదు నీ మనసులో. ఎవరు ఉండాలి? మన రాజమండ్రిలో ఒక ఆయనతో మీటింగ్ పెట్టించుకున్నాడు ఒక పాస్టర్ గారు, పేర్లన్నీ అనవసరం. ఒక్క రాత్రి సభకి ఆహ్వానించబడ్డాడు. స్టేజీ ఎన్ని అడుగులు ఎత్తుండాలో, పొడవు వెడల్పు ఎంత ఉండాలో, స్టేజీ పక్కన అవసరమైతే అత్యవసర వేళ వాడుకున్న క్యారవాన్ ఎలాంటిది ఉండాలో, రాజమండ్రిలో కనుక షెల్టన్ హోటల్లో సూట్ రూమ్ తనకి, తనతో వచ్చే 8 మందికి ఒక 2 రూమ్స్, మంచి డబుల్ రూమ్స్ ఒక 2. ఇదంతా ఎందుకు? ఒక రాత్రి సభకి. వాళ్ళు 6:30, 7 లోపు వస్తారట. జస్ట్ అలా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని వేదిక మీదకి 8కి వస్తారు. ఈ కాసేపటి కోసం ఈ రూమ్స్ తీయాలి షెల్టన్ హోటల్లో. కేవలం హోటల్ ఖర్చే 60,000 వచ్చిందంటే పాస్టర్ గారికి. ఈ స్టేజీ హైటు, ఈ లెక్క, కొలత, క్యారవాను, అయ్యో ₹1,00,000 లేచిపోయినాయి. అయినా పర్లేదు, దైవజనుడు వచ్చి మన సభలో వాక్యం చెప్పి వెళ్తే చాలు అనుకుంటే, ఏదో గొడవలో తునమో పనమో కూటం పెడితే, సందా పెడితే, ఓ సౌండ్కో లైటింగ్కో వచ్చుద్దులే అనే చిన్న అంచనాతో ఉంటే, ఆయన వాక్యం చెప్పి వారి ద్వారా జరుగుతున్న సేవలు వివరాలు, ఇలా బైబిల్ స్కూల్ ఉంది, ఇలా వితంతువుల పరిచయం ఉంది, ఇలాంటిది ఉంది, ఇది ఉంది, అది ఉంది, మరి ఈ పరిచయకు మీరు ఉన్న సహకరిస్తారంటే అందరూ చదవలేదు. అది సందా బెటర్ అన్నాడు. మొత్తం బట్టి పెడితే దేవుని స్తోత్రం. ఇక మనోడు కూటం పెట్టుకుని ₹5 వడ్డీకి డబ్బులు తెచ్చి ఈ పేమెంట్లన్నీ చేసి ఓ టవల్ తెచ్చుకొని తడిపి నెత్తి మీద తెచ్చుకొని గోదావరిని కూర్చున్నాడు. బలమంతా పోయాక అన్నాడు అక్కడ కూర్చొని. మనకు తెలిసిన వాళ్ళు ఎవడో కనపడితే, ఏమంటే మీ పాస్ గారు అక్కడ కూర్చున్నాడు అన్నాడు. ఎవడు పాస్ గారు? గోదావరి. మరి కాగరే ఫోన్ అడిగేయంటే ఫోన్ చేసి, ఎవరు బాబు ఎక్కడా సేవ అంటే, మరి అక్కడ కూర్చున్నావు ఏంటంటే, ఇంకేంటి దూకితే మిగిలింది నాకు అన్నాడు. నువ్వు గోదావరిలో బాప్తీసాలు పడుతున్నావు, గోదావరిలో దూకేస్తావు ఏంట్రా, బలుడు విట్రా అని రప్పించి గొడవ చేసి, నీ సమస్యలకు కారణం ఎవరంటే ఒక దైవజనుడు. ఓ మా, ఈ మాట ఎవరు చెప్పాకరా? ఎవరిని పెట్టుకుందాం ఆదర్శంగా సార్ మనం? ఈ గ్రంథంలో ఒక వ్యక్తి నాకు కనపడ్డాడు. ఆయన పేరేంటి? ఎందరో ఉన్నారు ఈ సీజన్లో, ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో ఒక వ్యక్తిని ధ్యానించాలనే ఆశతో నేను ప్రయత్నించినప్పుడు నా కళ్ళ ముందు కనపడుతున్న ఒక మంచి దైవజనుడు. ఎవరండి? జకర్యా. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుచుకున్న దైవజనుడు. ఇద్దరు కూడా. ఈ దైవజనుడికి సంబంధించి ఒక 4 మాటలు రాయబడ్డాయండి. ఆ 4 మాటలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏమని రాశారు చెప్పండి? తన తరగతి క్రమము చొప్పున అనండి.
అదేంటి మీ పర్సనల్ స్టడీయా అదే మీరందరూ పాస్టర్ గారులు కదండి, మీ స్వరం ఎలా ఉండాలి సార్ అసలు? తన తరగతి క్రమము చొప్పున అది రేంజ్ మెయింటైన్ చేయాలి. శృతి చాలా ప్రాధాన్యం. అర్థమైందా? దేవునికి స్తోత్రం. పాడే శృతి కాదు, వాయిదాకు రావు మంది ఇంతవరకే. ఆ కూడా మళ్ళీ నన్ను అడగం బాగండి నాయను. తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోకి వెళ్ళి ధూపం వేయుటకు తన వంతు వచ్చెను. ఈ మొత్తం ముచ్చట్లో 4 పదాలు ఉన్నాయి. ఒకటి యాజకుని క్రమము అనండి, యాజకుని ధర్మము చెప్పారా, యాజకుని మర్యాద, యాజకుని వంతు. ఈ 4 ముక్కలు మనం ఒక మాట అనుకొని వెళ్ళిపోదాం, అంతే, కూటమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. యాజక క్రమం, యాజక ధర్మం, యాజక మర్యాద, యాజకుని వంతు. తన తరగతి క్రమము. యాజకుని తరగతి ఏంటి అసలు? అక్కడ అబియా తరగతి అని కూడా పదం రాశారు. పాత నిబంధన కాలములో మీరందరూ ఇప్పుడు బైబిల్ చదివేసుకుంటే అవదో అయ్యారు రండి బాబు, అసలే బలహీనుణ్ణి, నిలబడి చెప్పలేక కూలబడ్డాను, మరి ఇంకా దిగిపోతే పరిస్థితుంది. మీరు కొంచెం అవును ఆమెనంటే అవును బండి కదులుతుంది. మీరు అలాగ కూలబడిపోతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించారా అయ్యగారులు? అంటే యాజకుడు తన తరగతి క్రమము చొప్పున వచ్చాడు. అంటే లేవీలు ఎంతమంది ఉంటారు అప్పుడు? ఎప్పుడు? సంఖ్యాకాండ 1వ అధ్యాయము జనాభా లెక్కలు రాసిన క్రమంలో అంతతో పాటు లెక్క లేకుండా సపరేట్ లెక్కట్టు ఆ లెక్కైతే దగ్గర 23,000 మంది లెక్క సుమారు దగ్గరికి వచ్చారు, కొంచెం అటు ఇటుగా. ఐఎమ్ నాట్ షూర్ బట్ ద ఎగ్జాక్ట్ నెంబర్. ఇట్స్ అరౌండ్ 23,000. ఇప్పుడు 23,000 మంది యాజకత్వం ఒకసారి ఆలయంలోకి వస్తారా? అంతే కదా. ఒక 2 రోజులు ఎత్తనం, ఒక 2 రోజులు ఎత్తనం, ఒక 2 రోజులు ఎత్తనం, అలాగా యాజకులకి వంతులు వేస్తారు. ఈ యాజకత్వం ఎవరు చేయాలి? లేవీలు చేయాలి. లేవీలు ఎంతమంది? మొత్తం 3 కుమారులు, గెర్షోనీయులు, కహాతీయులు, మెరారీయులు. ఇందులో కహాతీయులు మాత్రమే మందసం లాంటి అతి పరిశుద్ధ సామాగ్రిని మోయాలి. మిగతా ఉపకరణాలు, ఇంకొకటి కర్రలు మోయటం, ఈ సెక్షన్ అంతా ఉంటుంది. సో కేవలం యాజకం కహాతీయులను చూసుకున్నా 2-3 మాత్రమే లేరుగా. వాళ్ళకి జనం 100 మంది దాకా 200 మంది దాకా ఉంటారుగా యాజకులు. మరి 200 మంది ఒకసారి ఆలయంలోకి వచ్చి యాజకత్వం చేయలేరు కదా. మాట్లాడరేంటి? అందుకేం చేయాలి? ఈ 2 రోజులు నువ్వు అబ్బాయి, నెక్స్ట్ 2 రోజులు నువ్వు. వాళ్ళ కుటుంబ పెద్దల పేర్లను బట్టి, తరగతి క్రమాలను బట్టి నువ్వు ఈ తరగతిలో నువ్వు రోస్టర్ తయారు చేశారు, డ్యూటీలు. ఆ రోస్టర్ ప్రకారం యాజకులు తమ వంతు క్రమాలకు సేవకు వస్తూ ఉంటారు. అందుకనే ఆ చేసేది 2 రోజులు 3 రోజుల డ్యూటీ కాబట్టి నిద్రపోతా ఉండదు. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నూనె తీస్తూ ఉండవలను, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు రొట్టెలు సవరిస్తూ ఉండవలను. పగలు రాత్రి కంటిన్యూషన్ వర్క్ ఉంటుంది. 24 అవర్స్ 40 అవర్స్ డ్యూటీ ఉంటుంది. అది లైఫ్ మొత్తం అంటే ఎవరు చేయలేరు కదా, ఒక క్షణం గ్యాప్ లేకుండా. ఆయన తరగతిలో 24 గంటలు, 38 గంటలు, 48 గంటలు ఎంతో డ్యూటీ ఉంటుంది కాబట్టి ఆ డ్యూటీలో నిద్రపోతాకు ఉండదు. ఈ సిస్టమ్ అంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, వారి పైన కొంతమంది నాయకులు పెద్దలు ఉంటారు, ఈ రోస్టర్ తయారు చేస్తారు. ఈ ప్రకారం నాన్న ఇది నీ డ్యూటీ, ఈ టైం నీది, ఈ టైం నువ్వుదని ఒక తరగతి క్రమం ఉంటుంది. ఆ క్రమంలో డ్యూటీకి చేయాలి. నా భాష మీకు అర్థమైందా? ఆ టైంలో ఇంట్రెస్ట్ లేదనుకో, ఆ టైంలో కొంచెం నీరసంగా ఉందనుకో, ఆ టైంలో పిల్లవాడు ఏడిచాడు అనుకో, అవన్నీ చేస్తానాయి. అంటే మొదట తమ కంటే పెద్దలైన ప్రధాన యాజకుని ద్వారా నియమించబడిన సమయములో అప్పగించిన పని
చేయడము ఒక యాజకుని క్రమం. మీకు ఏమైనా బాధపడింది అంటారా? మనకి ఎప్పుడు పేరేపునొత్తి అప్పుడు ఇప్పుడు ఒక ఆత్మీయ నాయకత్వం అనే కాన్సెప్ట్ ఎందుకు నచ్చలేదు అంటే, అంటే అడవుడు చెప్తే నేను చేస్తాం ఏంటంటే, చికాగ్గా నాకు చేయాలనిపిస్తే చేతలు మానేస్తా. ఏంటి తలకాయ నొప్పి? నన్ను ప్రభు పిలిచాడో, నేను సమర్పించుకున్నా, నేను అభిషేకించబడ్డా, నన్ను ఎత్తి మీద ఒకటి కూర్చొని ఇటు జై నేను చేయాలా? అట్లాంటివి లేవు. మేము సేవగా వచ్చాం, మేము చేసుకుంటాం. నువ్వు పెద్ద పైన కూర్చొని ఏం పెత్తనం చేయబాకో. బాగుంది, కమ్యూనిజం వర్దిల్లాలి. నేనేమంటలా. మరి ఇదే సబ్జెక్ట్ చర్చిలోకి వచ్చేసరికి ఇదే సౌండ్ విశ్వాసం వినిపించాడు అనుకో, మేము ప్రభు నమ్ముకున్నాం, ప్రభు నా కోసం రక్తం కాల్చాడు, నన్ను ప్రభు రక్తంతో కొన్నాడు, తన వాక్యంతో కడిగాడు, ఆత్మతో ముద్రించాడు, తన రాకడికి నన్ను సిద్ధపరిచి నా కోసం దేవదూతలు ఏర్పాటు చేశాడు. నువ్వేంది నా ప్రాణం తెస్తున్నావు పైన కూర్చొని? అప్పుడు చిన్న నొప్పి తెలుస్తుంది. ఎందుకు ఇలా చేశావు? ట్రాజడీ సీలంతా అసలు మామూలుగా పిచ్చి ప్యాంట్ మొత్తం ఒలిసేసి వెనక్కి పెట్టేస్తామే. ఇంకా మొన్న ఒక ఆయన రాశాడు, నాన్న బాధ తెలియాలంటే ఈడు నాన్న అయ్యాక తెలుతుందంట. పెద్ద కాలేజీకి వెళ్తే సంపు తినేస్తాడు, ఏ పని చేసినా సంపు తినేస్తాడు. అసలు నాన్న నువ్వు ఇంకేమన్నా శాడిస్టా అన్న బీపీ రగిలిపోతుంటే ఈడికి ఎదురు పుట్టారనుకో, ఈడు పడుకుని పెట్టాడు కయ్యమంటాడు, లేయ్ పడుగా అంటే ఆడికి నిద్ర రాదు. చాలాసేపు నుంచి చెడుతున్నాడు, నాకు ఎందుకో భయంగా ఉంది అంటదా పిల్ల. అప్పుడు జాగ్రత్త బండి చాన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆడికి అప్పకపో 2 పోట్లు పొడి చేస్తాడు, ఇంకా అల్లాడిపోతుంటాడు. ఆడికి బట్టలు కొని, ఆడికి వైద్యం చేయించి, ఆడికి అక్షరాభ్యాసం చేయించి, ఆడి స్కూల్కి డొనేషన్లు కట్టి, ఎల్కేజీ వాడికి 50,000 అని అక్కడ జ్వరం తెచ్చేసుకొని, పిల్లల్ని జాయిన్ చేశాక స్కూల్ ఫీజు అంటే వేరేగా కట్టి, ట్యూషన్ ఫీజుకి వేరేగా కట్టి, యూనిఫామ్గా వేరే కట్టి, మొత్తం 3 రూపాయలు ఒడ్డుకు 1,00,000 రూపాయలు మునిగిపోయి ఇంటికి వచ్చి ఇలా కూర్చుంటే పిల్లోడు ఎలా కొన్నాడు చూద్దామని వాళ్ళ నాన్న వచ్చాడంట. నానా క్షమించు నానా, ఇన్ని బాధలు పడ్డావా నానా? వాళ్ళ నాన్న సింపుల్గా లోపలే కొన్నాడు. పోన్లే, ఆడికి ఇప్పటికైనా తెలిసింది, దేవుని స్తోత్రం. ఇవన్నీ చాలా సహజం నాన్న, నేనున్నాను కదా భయపడకు అని మామూలుగా. ఏమండి, తన దాకా వచ్చేదాకా విషయం అర్థం కాదండి. ఈ రోజున కొంతమంది క్రైస్తవులు అసలు మాకు పాస్టర్ గారే వద్దన్నారు. చూసారా? వాళ్ళు కూడా చూసారా? అసలు సంఘ కాపరి మధ్యలో ఈయన ఎందుకు మాకు తలక నొప్పి? మమ్మల్ని సృష్టించింది యేసు ప్రభు, మాకు చచ్చిపోయింది యేసు ప్రభు, మమ్మల్ని కొనకొచ్చింది యేసు ప్రభు, మమ్మల్ని కాపాడింది యేసు ప్రభు, అనుదినము సహాయం యేసు ప్రభు, వాక్యంలో మాట్లాడేది. ఈ మధ్యలో ఏంది పాస్టర్ మాకు తలకాయ నొప్పి? తెరా తెరా అందులో ఎవరు ఒక తెర ఉంటుంది, వెళ్ళిపోయి అందరూ కూర్చుంటారు. లాస్ట్లో ఆశీర్వాదములుగా సందేశం వచ్చాను. ఇంత లేటుగా వచ్చావేంటి? ఏంటి సినిమానికి వెళ్తున్నామంట? ఏంటి అన్ని ఆచారాలు? ఈ తగు లేదుగా. ప్రశాంతంగా అయ్యారు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ చల్లగా ఉండును కాక, ఎక్కడో ఉంటాడు, మా జోలికి రాడు, హౌస్ విజిటింగ్స్ లేవు, కుటుంబ ప్రార్థన చేతనం అడిగే గొడవ లేదు, లేటుకు వస్తే కోప్పడే పరిస్థితి, ఎవరు నచ్చిన బట్టి రావచ్చు, వెనకాల స్టాల్లో టిఫిన్లు ఫ్రీగా పెడతారు, తినొచ్చు. తెరా 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 మొన్న ఒకడు ఆనంది చేస్తానే తెర తెర అని. మరి సిలువలో తెర చిరిగిపోయింది కదా అన్నాను నేను. అమ్మో, ఈ చిరిగిపోయి తెర కదా అన్న బాబు, డిజిటల్ ఇది. బిడ్డలారా, నా భాష ఏమైనా అర్థం ఉందంటారు మీకు? మనకు ఒక క్రమం లేదా అండి? ఒక వ్యవస్థ లేదా? పాత నిబంధన మాట్లాడుతూ పద్దాకని మొన్న ఒక నా మీద కలబడిపోయాడు. అలా కాదండి బాబు, కొత్త నిబంధనలో పోనీ పేతురు ఒక్కొక్క ప్రసంగానికి 3,000, 5,000 ప్రసంగాలు బాప్తిస్మాలు ఇస్తున్న రేంజ్లో వాడబడుతుంటే, యెరూషలేములో పెద్దలుగా ఆఫీసులో కూర్చున్న వ్యక్తులు ఏమన్నారు? ఆ సమయంలో ఫిలిప్పు కొంతమంది బాప్తిస్మాలు ఇచ్చారంటే, కొంచెం వేలు పాల్పరచారండి అంటే, నువ్వెవడరా మాకు చెప్పటానికి? ఇక్కడ లీడింగ్ ఇక్కడ మేము 5,000 బాప్తిస్మాలు హల్లెలూయా అనలేదు.
పెద్దలు చెప్పినట్లుగా అపోస్తలుడైన పేతురు యోహాను సమరయకి వెళ్ళి వాళ్ళు కొంచెం బలపరిచి ఆత్మలు. చివరికి పౌలు గారు గలతీ పత్రికలో ఏమన్నాడు, నన్ను ఎవడ పిలవాలా, నాకు సబ్జెక్ట్ ఎవడో నేర్పలా, నన్ను డైరెక్ట్ కేసులో పిలిచాడు, సబ్జెక్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నా, మనుషుల పంపి తెలియని కాదు. ఈ రేంజ్లో మాట్లాడిన పౌలు గారు ఆ కాంటెక్స్ట్ వేరు. దాన్ని పట్టుకొని చెలరైపోతారు కదా కొరకాలు చాలామంది. ఏం చేశాడు? కొత్తగా రక్షించబడ్డ వాళ్ళకి ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు అనే కాన్సెప్ట్ మీద వివాదం వస్తే పేతురుకి అందరికీ అందరండి మాట్లాడదామని, ఏది అపోస్తలులకి స్థాయిలో వాడబడుతున్న వాళ్ళని అందరూ వచ్చి నీ వాదం ఏంటి, నీ పాయింట్ ఏంటి, ఎవడి వాదం వాడు వినిపించాడు. పౌలు గారితో సహా నాకు ఇలా కనిపిస్తుంది. అన్నీ విన్నాక పెద్దోడు కాబట్టి పేతురు గారు లేచి, సరే మీ అందరి వాదములు విన్న మీదట ఇక మీదట ఇలా చెప్పాలని నాకును పరిశుద్ధాత్మకును తోచను అంటే దాన్ని ఫైనల్గా తీసుకొని వెళ్ళి పౌలు గారు సహా అదే బాత్ చేసేయాల్సింది. మనకేమో ఎవడు ఉండకూడదు నెత్తి మీద, నన్ను ప్రభు పిలిచాడు కాబట్టి క్రమాలు చేయాలి బాబు. ప్రభువుకి పిలవకపోతే ఆ సినిమా హాల్ కడి దొంగ తిట్లు అమ్ముకోవడం దగ్గరికి వెళ్ళి మేము క్రమాలు చేయమని చెప్తున్నావా? నిన్ను పిలిచాడు కాబట్టి, సేవకుడు కాబట్టి, అభిషేకించబడ్డాడు, నీకు చెప్తున్నావు. ఎవడు చెప్తాం వెళ్ళి మాట్లాడితే ప్రభు పిలిచాడు కాబట్టే చెప్పేది. స్కూల్కి వచ్చావు కాబట్టే పరీక్షలు, ఐఏఎస్ ఐపీఎస్ పాస్ అయ్యావు కాబట్టే ట్రైనింగు. నాకేమన్నా ఐఏఎస్ ట్రైనింగ్ చుట్టుపక్కల రానివ్వరు. ఎవరికి ఇస్తారు? ఆ ప్రిలిమినరీ భాష, మెయిన్స్ భాష ఇవన్నీ పూర్తి చేసి అవతలకి వెళ్తే ఆడికి సెలెక్ట్ అయితే అది ఏమన్నా 500 రూపాయలు వస్తే మొత్తం సెల్ ఫోన్ నెంబర్తో వచ్చింది ర్యాంకుడికి. నీ ర్యాంక్ చెప్పారంటే చెప్తే నీ ఎంతగా వదిలేదు రాత్రంటే ఎంత పొడుగు ఏంది ఇది, నీ ర్యాంక్ చెప్తున్నావా సెల్ ఫోన్ నెంబర్ చెప్తావా అంటే అంత వచ్చిందని నెంబర్ ఏం చేయను అన్నాడు. మళ్ళీ దాన్ని ఒక ర్యాంక్ అనుకుని చెప్తున్నావు రెండు అసలు ఎంత పొడుగు. ఇట్లాంటి వాళ్ళు తయారైపోయి యాజక క్రమము అనండి. ఒక ఆత్మీయ నాయకత్వం ఉంటుంది. వాళ్ళు అభిషేకిస్తారు, పంపిస్తారు, నీకు వేసిన డ్యూటీ ప్రకారం నువ్వు చేసుకుంటే వెళ్ళాలా. కొత్త నిబంధనలు లేదా? యేసుప్రభువు ఏం చెప్పారు? శిష్యుడు తన బోధకుని వలె ఉంటే చాలు చెప్పలేదా? నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకటి రమ్మంటే వస్తాడు, అయినను అని చెప్పాను శబాష్ అని మెచ్చుకోలేదా? మరి అపోస్తలులు అదే క్రమం చేయలేదా? తిమోతి గారు ఫుల్ టైం పాస్టర్ గారా కాదా? సంఘాన్ని అప్పగించాడు లేదా? ఏక్లెస్గా సేవ చేస్తున్నాడా లేదా? అలాంటి తిమోతిని పట్టుకొని నా నిజమైన కుమారుడైన తిమోతి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నే తిప్పలను పడనలా నాతో కలిసి శ్రమపడు. యేసు ప్రభువు ఏమన్నారు? మత్తయి 12 నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మా తిప్పలు మేము పడతాం సార్, పద్దా మీతో ఏంటి మాకు? యేసు ప్రభువు ఒప్పుకోవాలా, పౌలు గారు ఒప్పుకోవాలా, పేతురు గారు ఒప్పుకోవాలా, పేతురు గారిని పంపిస్తున్న పెద్దలు ఒప్పుకోవాలా. ఇది అంటాడు ఇవన్నీ చెప్తే ఈ పాత నిబంధన కదా. నేను అన్నాను అసలు నీదే నిబంధన? అది పాత నిబంధన. పేతురు, యోహాను, పౌలు, తిమోతి ఇదంతా కొత్త నిబంధన. మరి తమరిదే నిబంధన? ఏ నిబంధన లెక్క చేయకుండా ధిక్కరించి స్వచిత్తములో చెలరేగిపోవటమే ఈ నిబంధన. ఏమండే పిలువబడుట, పంపబడుట, నియమించబట్ట లేవా? ఇప్పుడు నువ్వు పాస్టర్ గారు నీ సంఘంలో 2 కుర్రోళ్ళు సేవకు పిలుపు వచ్చింది, సమర్పించుకున్నారు. వాళ్ళు నీతో ప్రార్థన చేయించుకొని సేవకి వెళ్ళాలా వద్దా? వెళ్ళిపోయి చెలరకపోతారా? గతరాత్రి దర్శనం వచ్చిందని పిలిచినోడు దేవుడే, కానీ నువ్వు కదా పంపాలి ప్రార్థన చేసి. పంపిన తర్వాత వెళ్ళిన తర్వాత సేవ ఎట్ట జరిగింది మరి లెక్క నీకు చెప్పాలి కదా. వాళ్ళు అయ్యా పలానా చోటుకి వెళ్ళామయ్యా, ఇటు జరిగిందయ్యా, రిపోర్ట్ చెప్పారా లేదా? మాట్లాడరే. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఏ 4వ అధ్యాయం అపోస్తలుల కార్యం వీళ్ళు సేవకు వెళ్తే ఇంటికి వచ్చాను, ఇటు అన్నారు, ఇటు కొట్టారని చెప్పారు లేదు? వీళ్ళు చెప్తే దాన్ని బట్టి అప్పుడప్పుడు మోకరించి ప్రార్థన చేశారు. నువ్వు మళ్ళీ రిపోర్ట్ చెప్పావు బయటికి వెళ్ళి వచ్చి. ఇప్పుడు సందా ఎంత ఇచ్చారు చెప్పైనా పర్లేదు, సేవ రిపోర్ట్ చెప్పాలి కదా. ఛార్జీకి లేకపోతే అడిగినోడు మరి సందా వచ్చినప్పుడు చెప్తాడా? ఎరా కానుకేమని ఇచ్చారా? ఛార్జీలు సరిపోయినాయి అన్న. అలాగే
అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ మనల్ని అడగలేదు కాబట్టి సంతోషించి స్తోత్రం చెప్పడమేగా. ఒక లెక్క అప్ప చెప్పాలనే ఫీలింగ్ ఎవరికి లేదు సార్. మా దెప్పలు మేము పడతామా నీకెందుకు? లోకములో నుండి ఇశ్రాయేలుని దేవుడు, ఇశ్రాయేల్లో నుంచి లేవీల్ని, లేవీల్లో నుంచి యాజకుల్ని, యాజకుల నుంచి ప్రధాన కూడా తయారవుతాడు. ఇష్టం కదా అది. మరి నీకు ఇంకేమి లేదని నువ్వే రెడీమేడ్ 5 రూపాయలు ఉప్మా ప్యాకెట్ కట్ చేసి వెన్నీళ్ళలో పోతే ఉప్మా అయిపోద్ది అంతే. తాలింపు వేయవలను, కాసేపు దాన్ని లాలించవలని ఏముండదు. ఇక గ్లాసుడు వెన్నీల్చి మరగబెట్టి పొట్లం అందులో పోసే ఉప్మా రెడీ. కొంచెం నీళ్ళు ఎక్కువపోతే స్ట్రా పెట్టుకొని పీల్చేయచ్చు, కొంచెం నీళ్ళు తక్కువపోతే స్పూన్ పెట్టుకొని తినాలంతే. ఉప్మా ఏమీ లేదు. క్రమం లేదా? ఈ రోజుకో ఊరు వెళ్తాం కాబట్టి పడి చెప్తున్నాం మీకు. మొన్న ప్లేట్లో ఒక జావ పోసి పట్టుకొచ్చి ఆడ పెట్టారు నాకు. నేను జావ ఎప్పుడు తాలేదండి అంటే, జావ ఎవరు వేశారు నీకు? ఉప్మా. అది ఉప్మా. గరికిపాటి గారు చెప్పినట్టు ఉప్మా కాదు, ఏమిటి చెప్పమా అన్నాడు. ఇదేమో ఉప్మా. ఉప్మాలో వేసే చట్నీ కన్నా బాగా పరిగెడుతుంది ఉప్మా. పోతనే ఉంది బడి. అమ్మా నేను ఎప్పుడు జావ తినలేదు. జావ కాదు ఉప్మా అది. ఇక నా బాధలకు అర్థం ఒక స్ట్రా ఉంటే ఇచ్చేయమ్మా అంటే అప్పుడు పలచగా అయిందండి, మీకు గట్టిగా కనపడుతుందండి. మళ్ళీ ఇంకా అడగటం ఏంటి చిరాగ్గానే. పలచగా అయిందండి అంట. అమ్మమ్మ ఇక్కడ పోతే అటు పోతుంది అది. ఖర్చు తీసి గవ్వ మడత పెట్టి ప్లేట్ లేపి ఎట్టు పెట్టా పోతుంది అది బడి. మరి ఎట్టకట్ట ముందర పెట్టిన తినమని దేవుడు చెప్తున్నాడు. ముందర ఇది పెట్టారు. తినటానికి నాలుగు ఒప్పట్లేదు, వదిలేస్తాక మనసు ఒప్పట్లేదు, అన్నీ భయాలే. అయినా సరే దేవుడు భయంతో జాగ్రత్తగా ఆరగించవే దీన బంధు పాట పాడుకొని స్వాహ. ఇన్ని బాధలు పడి మొత్తానికి దేవుడు భయంతో తిన్నాం కదా. ఆ తల్లిగారు వచ్చి అంటది, ఎలా ఉంది బాబు? ఇందాకన్నా ఇప్పుడు బాధ కలుగుతుందమ్మా. మళ్ళీ నన్ను వదిలేయచ్చు కదా ఆ సిలువతో. ఎలా ఉందా, ఎలా ఉందా? ఇలా ఉంది అని చెప్పడానికి వీలుగానంతగా ఉందమ్మా. నీ సిలువను నీవు మోసి కొండనెక్కినప్పుడైనా, మిగతా పాట నాకు రాదు, శ్యామ్ పాడతాడు తర్వాత. పాడతావు నానా? అది పాడంట. నీ విలువను కానరైరి పరిశుద్ధులు అంటావు, నీ ఇష్టం. ప్రార్థనా పరులు కనుక దేవుని బిడ్డలారా, మనకు క్రమం ఉండాలో వద్దా చెప్పండి సార్. మనం పిలువబడాలి, అభిషేకించబడాలి, పంపబడాలి. పంపబడిన సేవ రిపోర్ట్ మళ్ళీ అప్పగించాలి. ఇదంతా యాజకులకి క్రమం ఉందంటారా లేదంటారా? మీరు మొహమాట లేకుండా చెప్పండి, మీ ఫీలింగ్ ఇబ్బంది ఏమీ లేదు. నేను ఇంత నిర్మోహమాటం కఠినంగా మాట్లాడేటప్పుడు నాకు మాత్రం స్మూత్గా చెప్పాలని ఎందుకు కోరుకుంటా? తప్పు కదా, విత్తిందే కోసుకోవాలి కదా. చెప్పండి, ఏమి ఇబ్బంది లేదు. ఏమన్నా ఫీల్ అవుతారేమో నేను ఆలోచించకుండా చెప్పేస్తున్నాను కదా. మరి మీరు ఎందుకు ఆలోచించాలి? చెప్పండి, ఏం పర్లా, భరించడానికి నేను రెడీ. పాత నిబంధనలోనే కాదు, నూతన నిబంధన ప్రకారం కూడా సేవకు పంపబడే వారికి క్రమాలు ఉన్నాయా లేవా? మనం పిలుపు పొందాలా లేదా? అపోస్తుల 13 ప్రకారం పౌలు గారు ఏమన్నా, పరిశుద్ధాత్ముడు ఏమన్నారు? వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని సేవించుచుండగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడారు? నేను వారిని పిలిచిన పని కొరకు ఇప్పుడు ప్రత్యేకపరచండి. ఏనాడో నడి రోడ్డు మీద దమస్కు మార్గంలో పిలువబడ్డాడు. 2 సంవత్సరాల దగ్గర గుళ్ళో ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఇప్పుడు పంపించమన్నాడు. పిలువబడింది వేరు, ప్రత్యేకించింది వేరు, అభిషేకించింది వేరు, పంపింది వేరు. పిలుపు, ప్రత్యేకత, హస్త నిక్షేపణ, పంపబడుట, లెక్క చెప్పుట మొత్తం ఉంది కదా. మాట్లాడితే పాత నిబంధన, కొత్త నిబంధన అపోస్తుల గారిని సింపేసేవేట్రా? యెరూషలేము క్షేమానికి సంబంధించి కొంత చారిటీ వరకు చేయాల్సి వచ్చి పౌలు గారు ఏమన్నా మొదటి కొద్ది 16లో
ప్రతి వారం కొంత సొంత ఒక చర్చలేం పంపించండి రా, అన్నీ మనం తినేస్తాం కాదు, సూళ్ళకి బాగోగులు చూసుకోవద్దా ఏమీ సంబంధం లేదు మనకి. క్రొత్త నిబంధన సేవలో కూడా క్రమాలు ఉన్నాయి. మీరేం మాట్లాడతలే పెద్దగా. హల్లెలూయా. ఐఎఫ్జే ఎవరికి ఆత్మీయ నాయకత్వం వహించదో, ఎవరి నాయకత్వం వాళ్ళదే, ఎవరి దర్శనం వాళ్ళదే, ఎవరు ఆత్మీయ నాయకులకి వాళ్ళే పోవాలి, అక్కడే దశంభాగాలు ఇచ్చుకోవాలి. మాకు ఆ గొడవ లేదు, అసలు ఆ సంబంధమే లేదు. మా దగ్గరికి రమ్మని మాకంత ఖాళీ లేదు, పేరం ఓపిక తీరిక లేదు. మీ పాస్టర్ దగ్గర మీరు శుభ్రంగా ఉండమని చెప్తున్నాం. ఇందులో చేరిపోమని ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే మేము కింద మీద పడి చచ్చిపోతుంటేని మళ్ళీ మా పేనానికి ఏం అక్కర్లేదు. నేను ఈవిని అపేక్షించేలాగా చెప్పటం లేదు, మీరు క్రమంగా ఉండాలని చెప్తున్నాను అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐఎఫ్జేలో 4500 మంది పైన సేవకులు ఉన్నారండి. మా ఆత్మీయ సేవకులు ఈడ్చి కొడితే 300 మంది ఉన్నారు. మాట్లాడే ముందు కొంచెం ఆలోచించాలా. ఈ చెవికి మధ్యలో దేవుడు బ్రెయిన్ పెట్టాడు, దాన్ని ఉపయోగించాలి మనం. ఓ చెవిలోంచి ఓ పైప్ లైన్ వేసేసి ఇందులోంచి అటు వచ్చేస్తే విసిరెత్తే, మధ్యలో ఏమీ లేదు, గాలి. అందరికి వందనాలు. కొలు చెప్పలా. నేనేమన్నానండి? హ్యాపీ క్రిస్మస్ వందనాలేగా చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కన్వీనర్ గారు పాపం లెక్కలో డొక్కలు అలిచిపోతున్నాడు. తప్పదు మరి, కూట పెట్టుకున్నాక తప్పదు, ఏం చేద్దాం. క్యాల్కులేటర్ మీద అంకెలు చెరిగిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. నానా ఎంత కూడినా అంతే నాన్న, తప్పదు మనకి. కూట పెట్టుకున్నా కలగుంటుంది మరి. దేవునికి స్తోత్రం. నేను కోటాలు పెట్టుకుంటే 4 రోజుల ముందు నుంచే నోట్సులు చింపేస్తుండీ. ఫుడ్డు 3000, అకామిడేషను 8000, సౌండ్ రాసి అయ్యి బాబాయ్ 10 మందికి ఫోన్ చేసి నువ్వు ఎంతకి ఇస్తావు సౌండ్, ఈ పేజీ అన్నీ చింపేస్తాం, ఇంకో పేజీ మళ్ళీ. ఎన్ని బాధలు పడి ఇప్పుడు అలసిపోయి కొలిక్కి వచ్చాం. కోటాలకు ముందే ఒక నోటు చింపేసాం, రోజుకి రకరత్తమే. ఒకవేళ 350 మంది వస్తే భోజనానికి ఎంత అయింది, అదొక పేజీ. అలసిపోయాన్ని. ఇప్పుడు ఇక అలా కలతో లెక్కేసేసుకొని 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది, 2 లక్షలు అవుతాయి. అలవాటు అయిపోయింది. కోడికిలో తీసివేతలు వెళ్ళిపోతానేంటి. ఏనా నేను ఏమనలేదుగా, నిన్ను మా ఓడు కాబట్టి ఏదో మాట్లాడుకుంటాం, నీ జోలికి మేము రాలేదు. ఈయనే ఫీల్ అయ్యాడంటవా. దేవునికి స్తోత్రం. యాజక క్రమం అనండి. ఉండాలా అక్కర్లేదా? సేవకుడి క్రమం ఉండాలి వద్దా? ఆల్ రైట్. రెండోది యాజకుని ధర్మం అనండి. యాజక ధర్మము అంటే ఏంటంటే ఆయన బాధ్యతలు అని. తండ్రిగా నా ధర్మం ఇది, ముఖ్యమంత్రిగా నా ధర్మం ఇది అంటే అర్థం ఏంటి? బాధ్యత. యాజకుని బాధ్యతలు ఏంటి మీరు చెప్పండి? యాజకుని ధర్మం ఏంటి? కర్తవ్యాలు, బాధ్యతలు ఏంటి? పాత నిబంధనల భాషలోకి వెళ్ళి కొత్త నిబంధనలకు వద్దాం. ఏమండి? బయట నుంచి మొదలుకు వద్దాం. పాపము చేసిన వారి పక్షంగా బలి అర్పణ చేయాలి. ప్రాయశ్చిత్తార్థమైంది కావచ్చు, అపరాధ పరిహారార్థ బలి కావచ్చు, దహనం, ఏదో ఒకటి. పాపం చేసిన వారి పక్షంగా. తర్వాత శుద్ధీకరించుకోవాలి. తర్వాత ఈడి పక్షంగా దోపవేదికి దూపం వేయాలి. ఆయన ఇచ్చిన ఆసన పట్టుకొచ్చి మళ్ళీ ఈడికి చెప్పాలా. ఈలోపు అక్కడ రొట్టెల మీద, బల్ల మీద రొట్టెలు సవరించాలి. ఈలోపు దీపంలో తైలం పోసుకోవాలా. ఇవన్నీ యాజకుని బాధ్యతలు. హలో, కొత్త నిబంధన భాషలోకి వస్తే సంఘం అనే దీపవృక్షము ఏమాత్రం ఆరిపోకుండా నిత్యము దానికి తైలము పోయాలి. అక్కడ దీపవృక్షం, ఇక్కడ ఏంటి? సంఘం. అక్కడ తైలం, ఇక్కడ ఏంటి? అభిషేకం. బలిపీఠం మీద అగ్ని ఆరకుండా చూసుకోవాలి. ఏంటది? స్తుతులు, స్తోత్ర ప్రార్థనలో. మందిరంలో స్తోత్ర ప్రార్థన ఆకుండా చూసుకోవాలి. సంఘంలో అభిషేకం తక్కకుండా చూసుకోవాలి. ప్రజల పక్షంగా విజ్ఞాపన పరిచర్ను ప్రారంభించాలి. అందులో దేవుడు మాట్లాడిన వాక్యాలు సంఘానికి హెచ్చరించి రాకని సిద్ధపరచాలి. చిన్న చిన్న ఉపకరణాలు మారుతాయి, వస్తువులు మారుతాయి, క్రమాలన్నీ అలాగే ఉంటాయి.
అసలు దానికి ఇప్పుడు మనకి సంబంధం లేకపోతే హెబ్రీ పత్రిక పాత నిబంధన కొత్త నిబంధన మాట్లాడరు కదా. మరి తెర చిరిగిపోయిందని ఎందుకు చెప్పాలి? తెర చిరిగిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ధైర్యముగా కృపాసనముగా కరుణాపీఠం చేద్దాం ఎందుకు చెప్పాలి? వస్తువులు మారుతాయి. అక్కడ ఇత్తడి బలిపీఠం, ఇక్కడ సంఘ బలిపీఠం. అక్కడ ఎద్దును వధించాలి, ఇక్కడ మనమే సజీవంగా సమర్పించబడాలి. అక్కడ రకరకాల బలులు పెట్టాలి, ఇక్కడ విరిగిన మనసు పెట్టి స్తోత్రాలు పెడితే చాలు. కొన్ని వస్తువులు మారుతాయి, సిస్టమ్ అదే ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా చెప్తుంటే అది ఒక వింతగా చూస్తున్నారు నా ముఖం. 20 సంవత్సరాలుగా నేను ప్రభు పాదాల దగ్గర నేర్చుకొని బోధించిన ఉపదేశం మళ్ళీ చెప్తున్నా. కొన్ని వేల సార్లు వేదికలు చెప్పా, కొన్ని వందల సార్లు యూట్యూబ్లో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, నేను బోధిస్తున్న ఉపదేశం అంతా 50% ఆత్మీయ తల్లిదండ్రులు, పరిశుద్ధులు, గనులైన దైవజనులు, అభిషక్తుల వద్ద నేర్చుకున్నది 50%. ఒక 50% ప్రభు ఈ దీనును కూడా కనికరించి అనుగ్రహించిన పత్రిక. ఇదే ఫస్ట్ టైం చెప్పాను, ఇది కొన్ని వందల సార్లు. ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గర, అభిషక్తులు, పెద్దలైన గొప్ప గొప్ప దైవజనుల దగ్గర నేర్చుకునే 50% ఉన్నాయి. ప్రభు నాకే నేర్పించిన విశేషాలు, ప్రత్యక్షతల క్రమాలు కూడా 50% ఉన్నాయి. రెండింటిని సరిగ్గా మేళవించి వాక్యపు కాంతిలో ఒకసారి చెక్ చేసుకొని ఇది కరెక్టా కాదని చూసుకొని ప్రకటిస్తున్నాను తప్ప నోటికి ఏదోతుంది మాట్లాడతలేదు. ఉత్సాహంలో కానీ ఉద్రేకంలో కానీ స్లిప్ అవటానికి వీల్లేదు, కరెక్ట్గా వాక్యమే. అనేక సంవత్సరాలని ప్రతిపాదిస్తున్న ఒక సిద్ధాంతాన్ని చెప్తాను, వినండి. ఇంతకీ గుడార క్రమాల అపోస్తుల బోధ ఏది నువ్వు పాటించేది? అపోస్తుల బోధ గుడార క్రమాలా అని అడిగే దానికి చెప్పాను. ఎక్కడ చెప్పాను జవాబు? ప్రకటన 21:9 నుంచి 17 వచ్చాల మధ్య నూతన యెరూషలేం ఉందిగా, ఉందా? అంత సైలెన్స్ ఉంటే పోలేదు సార్. హ్యాపీ క్రిస్మస్ అమ్మయ్య పోన్లే, ఆ పదం తగిలితే కానీ ఉద్యమం రాట్లా. హ్యాపీ క్రిస్మస్ అమ్మది హల్లెలూయా ఉంది, ఆత్మ ఉంది, అసలు తిరుగులేదు. వెరీ Santa Claus. Without any clause he can enter into the church with a red dress and a toppy, wearing a bag of chocolates and distributing everywhere. Who are you? I am Santa Claus. Oh, so the Sunday school ఉంది ఇంకా భూమి మీద. యూత్ మీటింగ్ కాడికి కూడా రాలేదు ఇంకా శాంతా క్లాసుని అమాయకమని. దానికో పెద్ద స్టోరీ, చరిత్ర, గొడవ, దేశం, దానికి సంబంధమే లేదు బైబిల్కి మనకి. నేను ప్రతి సంవత్సరం సందర్భం వచ్చిన అయ్యగారంటే చెప్తున్నాను, ఏమండి, చెట్లు కొమ్మలు నరికి చెట్లని పూజించి ఆ కొమ్మలకే పూజలు చేసి తప్పదే విగ్రహారాధన దేవుని చిత్తము కాదు సృష్టిని పూజించున్న ప్రజలారో అని ప్రసంగం చేసి, మరి కిస్మిస్ పండుగ నువ్వెందుకు కొమ్మలు నరుకొచ్చేస్తున్నావు? మాట్లాడేదారు నువ్వెందుకు కొమ్మలు నరుకొచ్చేస్తున్నావు? నాయకట్ట చూస్తాం కాదు, అవసరమా అని. క్రిస్మస్ పేరు మీద కొన్ని వందల చెట్లు నరకాలండి, అవసరమా? పోతే కోలు కోయాలి కానీ కొమ్మలు పోతాం ఎందుకని అడుగుతున్నాం ఏంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పలేదు, నా మాట అర్థమైందంటారా? మన బాధ్యతలేని యాజక ధర్మం, నా ధర్మం, నా బాధ్యత, నా విధి ఏంటి? ఒక సేవకుడికి మన బాధ్యతలు అక్కడ ఏమన్నా తెలుసండి? నీ గొర్రెపిల్ల భార్య అని చూపిస్తాను రమ్మన్నాడు, గుర్తుందా మీకు? 21:10 ప్రకటన గ్రంథం. గొర్రెపిల్ల భార్య. అవునా ప్రభు అంటే ఇక్కడ చాలదా, మరి ఒక ఎత్తైన పర్వతం రా, అంత ఈజీ కాదా ప్రత్యక్షత అని పరలోకములు అప్పటికే సంచరిస్తున్న వ్యక్తిని పట్టుకొని మరి ఒక ఎత్తైన పర్వతాన్ని తీసుకెళ్ళి అక్కడ నుంచి చూపిస్తే గొర్రెపిల్ల భార్య కనపడింది. ఏం కనపడింది? నీకు గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని చెప్పి నూతన యెరూషలేం పట్టణాన్ని చూపించాడు. ఆ నూతన యెరూషలేం పట్టణం, గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను పట్టణం చూపిస్తాడేంటి అని చూస్తూ ఉండగానే దాన్ని జూమ్ చేసి గుమ్మాలను చూపించాడు. 12 గుమ్మాలు ఉన్నాయి. వా, 12 గుమ్మాల మీద ఇంకా జూమ్ చేసి చూపిస్తే 12
ఇశ్రాయేలీ గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఓకే, గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని ఏం చూపించాడు? నూతన యెరూషలేము పట్టణం చూపించాడు. పట్టణం చూపించాడు ఏంట్రా బాబు అనేప్పటి గుమ్మాలు చూపించాడు. గుమ్మాలు ఏంట్రా అని చూస్తే 12 మంది ఇశ్రాయేల్ గోత్రకర్తల పేర్లు ఉన్నాయి. ఇదేంటిరా అని ఇంకా చూస్తే ఈలో పునాదులు చూపించాడు. పునాదులమే 12 మంది అపోస్తల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, 12 మంది అపోస్తలు దేనికి సాదృశ్యం? రెప్పేయకుండా చూడటానికి మాత్రం కాదు. ఆన్సర్ చెప్పండి, రోజు చూస్తున్నారు. 12 మంది అపోస్తలు దేనికి సాదృశ్యం అండి? నూతన నిబంధన సంఘానికి సాదృశ్యం అండి. 12 మంది ఇశ్రాయేల్ గోత్రకర్తలు దేనికి సాదృశ్యం అండి? పాత నిబంధన ఇజ్రాయేలుకి సాదృశ్యం అండి. వీళ్ళిద్దరిని ఎక్కడ చూపించాడు ఇప్పుడు చెప్పండి? గొర్రెపిల్ల భార్య అనే పట్టణంలో గుమ్మాలు పునాదులు అనండి. రెండు కలిస్తేనే పట్టణమా? పునాదులు వేరు, గుమ్మాలు వేరా? రెండు కలిస్తేనే పట్టణమా అనరా? ఆ పట్టణమే గొర్రెపిల్ల భార్య, అంతేనా? అంటే ఆ గొర్రెపిల్ల భార్య అనే దాంట్లో ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? అపోస్తలుల బోధ అనే పునాది మీద ప్రత్యక్ష గుడారపు క్రమాలలో సేవ జరగాలి. ఈ పునాది మారు మనసు ఉండాలి, బాప్తీసం ఉండాలి, పరిశుద్ధ నింపుదల ఉండాలి, వేరుబాటు జీవితం ఉండాలి, హస్త నిక్షేపణ ఉండాలి, ఈ పునాదులంతా ఉండాలి. ఇదే పునాది మీద క్రమాలేవి? మొదట బలిపీఠం అనగా సమర్పణలోకి రావాలి, స్తోత్రాలు చెప్పాలి, శుద్ధీకరించుకోవాలి, అభిషేకించబడాలి, ప్రార్థన చేస్తుండాలి, ఈ క్రమాలన్నీ ఉండాలి. ఈ పునాది మీదే ఉండాలి. అందుకే 20 ఏళ్ళ మట్టి ఏడిసేది అదే. నేను మాట నువ్వు పాత్ర పదం చెప్పు, కొత్త 2 చెప్పకన్నాడు ఒకన్నాను. 2 కలిపేసి నో తెలిసిన పట్లం పెట్టాడు. నువ్వు ఏ బైబిల్ చదువుతున్నావు? నువ్వు 2 మాట్లాడబాక, నువ్వు అదే చెప్పిదారో చెప్పు అన్నాడు. అని చెవులు పట్టుకొని ఇక్కడ తీసుకురావాలి. ఆడకే ప్రకటన 21కి నీ గొర్రె పిల్ల భార్యను చూపించబడ్డావా అన్నాడు. చూపించమన్నాడు. ఇది చూపించాడు. ఏం చూపించాడు? నూతన యెరూషలేము పట్టణం చూపించాడు. ఆ పట్టణంలో గుమ్మాలు ఉన్నాయి, పునాదులు ఉన్నాయి. గుమ్మాలేమో వాళ్ళకి, పునాదులేమో వీళ్ళకి గుర్తు. అంటే ఏం చేయమని? కాసేపు కోళ్ళు, కుక్కలు, మేకలు బలి చేయి, కాసేపు స్తోత్రం చెప్పాను. అర్థమా? ఆది అపోస్తలుల బోధ అనే పునాది మీద గుడార క్రమాలు అనే చక్కని పద్ధతుల చేత మనం సేవను చేయాలి. హల్లెలూయా. యాజక క్రమం చెప్పాను. యాజక ధర్మం అంటే మన బాధ్యతలు. యాజక మర్యాద అనండి. ఏంటి యాజకుని మర్యాద? ఏంటి యాజక మర్యాద? యాజక మర్యాద చొప్పున తన వంతు ధూపం వేయడానికి. ధూపం వేసే ఆ మర్యాదను మీరు జ్ఞాపకం చేసుకుంటే నేనేమంటానంటే, ఒక ఎఫోదును ధరించాలి. అర్థమైందా? యెహోవా పరిశుద్ధులని బాచికం పెట్టుకోవాలా, సువర్ణ ధూపార్తిని చేతబట్టాలా. ఈ సిస్టమ్ అంతా ఉందా లేదా? నేనేమంటున్నానంటే, యాజకుడు కూడా ఒక బలిపీఠం, ఒక మందసం, ఓ గంగాలం, ఒక 5 వచనాలు 10 వచనాలు కేటాయించి యాజక వస్త్రాలు అనే దానికి ఒక అధ్యాయం అంతా కేటాయించాడు. నిర్గమకాండం 25వ అధ్యాయం 9లో స్టార్ట్ చేశాడు. ప్రత్యేక కూడారం లెక్క, మందసము చేయండి. ఓ 10 వచనాలు చెప్పాడు, 5 వచనాలు చెప్పాడు, ఒక 8 వచనాలు చెప్పాడు. ఇలా 2 అధ్యాయాల్లో మొత్తం తెగ్గొట్టేశాడు. యాజకుని వస్త్రాలు ఒక అధ్యాయం అంతా కేటాయించాడు. దీన్ని బట్టి నేను ఏమని మీ దగ్గర చెప్పాలని ఆశపడతానంటే, యాజక మర్యాద అంటే యాజకుని వస్త్రధారణ, యాజకుని క్యారెక్టర్, యాజకుని మాట తీరు, యాజకుని స్వభావం, ఇవన్నీ ఇందులోకి వస్తాయి. నేను సిగరెట్లకు వెళ్తాను, నేను సినిమాలు చూస్తాను, నేను అన్ని సినిమాలు చూసి అందులో మంచి మంచి పాయింట్లు నోట్ చేసుకొని మీకు చెప్తాను. మీరు చూడక్కర్లేదు, ప్రతి సినిమా సారాంశం నేను చెప్పేస్తాను. కాబట్టి ఇదే బాబు,
గట్టిగా అందరూ తిరగబడి నువ్వు చూస్తామండి మేము చూడకపోతే చూసేయండి మీరు కూడా చూసేయండి అన్నాడు. గొడవ అయిపోయింది. ఇంక సంఘస్థులు ఎవరు ఇబ్బంది పెడతారు. మేము కూడా ఐగ సినిమాలు చూస్తాం, ఐగ రోడ్డు చూస్తాం, మేము చూస్తాం. భాషలో మారు మనసు ఉండదు. సురేష్ గారు ఒక వ్యక్తిని పట్టుకుని ఒకసారి ఏమన్నా తెలిసిన, ఇతని నోటికి మారు మనసు లేదన్నాడు. ఆడు ఒళ్ళల్లో మారు మనసు పొందాడంట. ఏ తప్పుడు పనులు చేయడంట, ఎవడు సొమ్ము ఆశపడ్డంట, ఏ అక్రమాలు లేవంట, నోరు తెరిస్తే మంది కంట్రోల్ ఉండదు. ఇక దాంతో AK-47 పేల్చేస్తాడు ఒక్కొక్కడిని. నోటికి కూడా యాజక మర్యాద అనేది అతని నేచర్కి, అతని స్వభావానికి, అతని ప్రవర్తనకి సాదృశ్యంగా చెప్పబడింది. నీ వస్త్రధరణ మర్యాదగా ఉండాలి, నీ మాట తీరు మర్యాదగా ఉండాలి, నువ్వు పిచ్చి పిచ్చి భాష వాడకూడదు, ఓ చక్కని భాష మాట్లాడాలి. నాకు చిన్నప్పుడు సేవకులలో నన్ను ఆకర్షించే పదం అదే. అసలు బొత్తిగా చదువులేని ఏలిముద్ర వ్యక్తులు పంచికట్టు కట్టుకొని మంచి అంగీ వేసుకొని ఒక ఏమంటారు దాన్ని భుజాన్ని వేసుకొని వస్తే సంతకం కూడా రాదు. ఏలిముద్రే. తాతయ్య గారి దగ్గర సేవకులు చాలామంది ఉండేవాళ్ళు. వాళ్ళకి మైక్ ఇస్తే ఎంత మంచి భాష మాట్లాడారు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. వీళ్ళందరూ ఎక్కడికి సంతకం రాదు. ఎంత మర్యాదైన గంభీరమైన భాష. ప్రభువునందు ప్రియులారా, దేవుని బిడ్డలారా. అబ్బా, తుని దగ్గర పల్లెటూరుకి వెళ్తే ఆ పాస్ట్ గారు మైకులో కేకెత్తున్నాడు అందరినీ, టైం అయిపోయింది రండిరా, పాస్ట్ గారు వచ్చేసారా. అరే వైజాగ్ నుంచి వచ్చేసి కూర్చొని ఇలా కట్ట తగలడతారే, రండిరా టైం అయిపోతుందా. ప్రియులారా, ప్రార్థనకు సమమైంది కనుక ప్రియమైన సంఘ బిడ్డలారా, మరి దైవజనులు ఇప్పటికే మన మధ్యలో ఉన్న చిచ్చి ఆయన వైజాగ్ నుంచి కూర్చొని రండిరా తొందరగా మైక్లో. That was not a private talk. It was a mic. నేను అడిగాను, అదేంటి సార్ అలాగా, అతను మోటోళ్ళండి అలాగే మాట్లాడితే అర్థమవుతుంది అలాగండి. వాళ్ళు మోటోల్లో కాదో నాకు తెలియదు, కానీ ఈ పిలుపు మాత్రం మొరటగానే ఉంది. మంచి భాష, మంచి వస్త్రధారణ, ఖరీదైన బట్టలు అని చెప్పట్లేదు సుమా, మంచి వస్త్రధారణ, మర్యాదగా పాగట్టి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి. అల్లరచిల్లరగా పిచ్చిరిగా చింపిరి చుట్టూ వేసుకొని మార్చిన పరిస్థితులు వేసుకొని ఏమండి. ఇప్పుడు చొక్కా తిరగమారగా తెలుస్తలేదు. పొద్దున ఒకడు వచ్చాడు పిల్లోడు, చొక్కా తిరగేసి వేసుకున్నాడు. మొత్తం ఈ కుట్లన్నీ బయటికి కనపడుతున్నాయి. తిరగేసి వేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. తిరగేసుకుంటే మా ఊళ్ళు అనుకోరా, నేను అనుకున్నాను తెప్పేసిన అనుకుంటున్నాను నేను. ఇవాళ రేపు అందరూ అలాగే వేసుకుంటున్నారు కదా, అలాగంటారా. అవుట్ స్టిచ్ అంట ఇంగ్లీషులో, తెలుగులో అయితే బయట కుట్లు. అదే చొక్కా తిరగేసుకొచ్చాడు కూడా నేను, ఆ స్టైల్ ఏదంట. ఎక్కడ పడితే అక్కడ చిరిపోయిన ప్యాంట్లు, పేలికిలిగా దారాలు ఏలబడిపోయిన ప్యాంట్లు, చుట్టూ ఇలాగ మీద పడిపోతాడు వచ్చి. హే గాడ్స్ పీపుల్, ముందు నువ్వు కూర్చోరు బాబు. ఎవరికి అసలు పరిశుద్ధం అని ఫీలింగే వస్తలేదు. నువ్వు వెళ్ళిపోరా. ಚೆನ್ನಾಗಿ ఓ పద్ధతి, ఓ మర్యాద ఆడవాలి. అందరికి వందనాలు చెప్పండి. ఇవన్నీ సరే, యాజకుని వంతు సేవలో నీ వంతేమి లేదా పాస్టర్ గారు? చెప్పండి, సేవలు నీ వంతేమి లేదా? మరి అందరూ ప్రార్థన చేయాలి, నీ వంతే అంతా. అందరూ పరిచయం చేయాలి, నీ వంతే అదే. పేతురు గారు చెప్పారు, కోట్ల రూపాయలు లావాదేవీలు జరుగుతున్నాయి, కేజీలు బంగారం వచ్చేస్తుంది, సందా కేజీలు బంగారం. ఒక పాస్టర్ గారి చర్చిలో ఆదివారం చందా పడితే కేజీలు బంగారం వచ్చేస్తుంది అనుకోండి. చందా పెట్టి ముఖం కూడా చూడకుండా
దాన్ని ఎవరికైనా అప్పగించేస్తాడని మీరు అనుకుంటున్నారా? అవసరమైతే వాక్య పరిచయం కూడా ఇంకెవరికైనా అప్పగిస్తాడు. బ్రదర్ మీరు వాక్యం చెప్పండి. ఏదైనా విదేశీ వ్యవహారం ఉందనుకో, అవతరం నా చెప్పని ఎవరికైనా చెప్తాడా? స్పాన్సర్స్ చేయాలనుకో, వాళ్ళతో మాట్లాడి రూములో టీలు ఇచ్చి బిస్కెట్లు ఇచ్చి చెప్పారు ఎవరికైనా సంఘ పెద్దగా అప్పచెప్తాడా? ప్రార్థనలకు అప్పగింతాడు, వాక్యముడికి అప్పగింతాడు, అవసరమైతే బాప్తిసాలు ఇంకోటి తిప్పింతాడు. కానీ కరస్పాండెన్స్ మనకి ఇడి చూసుకుంటాడు. నేను చెప్పింది అబద్ధమా? అందుకే కోపం వచ్చేస్తుంది పాస్టర్ నా మీద. మరి ఉన్నది ఎలా చెప్పేస్తుంది అది. కానీ పేతురు గారు ఏమన్నారు? కోట్ల రూపాయల కానుకలు వచ్చేస్తుంటే మాకు అన్నం చాలలేదు, మాకు బట్టలు పెట్టలేదు, ఇవన్నీ మీరు చూసుకోండి, మేమైతే దేవుని వాక్యమందును ప్రార్థనందును ఎడ తెగకై ఉందము. కోట్లు కోట్లు కానుకలు చరస్థిర ఆస్తులు అమ్మి చర్చికి ఇచ్చేస్తుంటే ఎవరొకరు చూసుకోండి రా, అవన్నీ మేము ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చెప్పాలన్నాడు. అది ఏమొద్దు ఫీలింగ్, మనమే ఆలోచన. మన సంఘానికే దేవుడు అలాగా చరస్థిర ఆస్తులు పట్టుకొని కేజీలు బంగారం పట్టుకొని లైన్లో కట్టలు పట్టుకొని వచ్చి ప్రార్థన చేయించుకున్నారనుకో, అప్పుడు నెక్స్ట్ వాక్య పరిచయకి మంచి గొప్ప ప్రసంగికుని పిలుద్దాం, మంచి ప్రార్థనా పరుని పిలుద్దాం. ఎందుకని మూట ఉంది కదా, ఎంతో కొంత ఇచ్చేయచ్చు. అంటే వాక్యముడికి ఇచ్చేయచ్చు, బాప్తిస్మడికి ఇచ్చేయచ్చు, ప్రార్థనడికి ఇచ్చేయచ్చు. కానీ ఆర్థిక శాఖ మాత్రమే ఎవరికి ఇవ్వకూడదు. ఎందుకంటే నా పేరు ఇస్కరియోతు కదా. పిష్టి పనులని నీకు అన్నీ వద్దురా, నీకు సొమ్ము సంచి ఒకటే కావాలా? ఆర్థిక నిర్వహణ సంఘానికి ఇచ్చేసే కెపాసిటీ ఉందా ఆవిడకైనా? పేతురు అంటే ఇవన్నీ నాకు చెప్పకుండా మీరు చేసుకోండి, అవన్నీ నేను వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాను. ఏదో ₹10 జీతం లేని ఆదాయంలో సంఘంలో అవడానికి చెప్తాడు. ఆ మొక్క కోట్లు వచ్చేస్తుంది, కోట్లు. ఆ టైంలో చెప్పాడు పేతురు గారు, నీ వంతేంటి ప్రార్థన చేయటమే, నీ వంతేంటి వాక్యం ధ్యానం చేయటమే. యానంలో పాస్టర్ గారు 10 సంవత్సరాలు సభలు కేకేసేవారు, వాక్యం ఇచ్చి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ ముగించడానికి వచ్చావు, చిన్న పని మీద వెళ్ళాను బాబు అని నా చిరాకు. పాస్టర్ గారు ఆ చిన్న పని ఏంటో నాకు చెప్పండి, లేకపోతే నేను వాక్యం చెప్పను. అయ్యి బాబు అలాగా అనకూడదు బాబు, మీరు చెప్పండి. మీరు చెప్తే నవ్వుతారు, సింపుల్. ప్రతిరోజు వెళ్ళి ఒక ₹2,000 పచ్చి చేపలు కొంటాడు ఆయన. సేవకులు ఎక్కువ మంది కదా, ఒక ₹2,000 చేపలు కొంటే తప్ప సరిపోదు. మరి చేపలకి మీరు వెళ్ళటం ఎందుకండి? ఎవరికి అప్పగించా? ఈ యాదవలు కుదురుగా చేయరు బాబు, నమ్మకంగా ఉండరు, అందుకే నేనే వెళ్తాను. నమ్మకంగా ఉండరంటే చచ్చిపోయినాయి కులిపోతున్న చేపలు తెస్తారంటే బాగానే మంచి తెస్తారు చేపల వల్లే వాళ్ళకి తెలుసు. మరి ఏంటంటే ఆడు 100 కొట్టేస్తాడు. అందులో ₹2,000 చేపల్లో ఆడు ₹100 టిఫిన్ చేసేస్తాడని ఆయన పంపుతలేదు. నేను అంటాను, పోతే ₹100 పోనివ్వండి సార్, మీరు సన్నిధిలో ఉంటారు కదా, వాక్యం వింటారు కదా అంటే, అలా కాదు బాబు, నమ్మకంగా ఉంటారు ఇల్లు. ఇప్పుడు సన్నిధిని కోల్పోవటం బెటరా, ₹100 కోల్పోవటం బెటరా? నేను అంటున్నాడు, మన పిల్లోడే కదా, మనోడే కదా, ఇంత గుడ్డి సేకరి చేస్తాడు కదా, పోనీ తిన్నేరు ₹100 అన్నీ. ఆడికి రేపు పొద్దున సమర్పణ ఎక్కువ వస్తే, వైరాగ్యం వస్తే ఆడే కక్కేస్తాడు, పోనీ లేకపోతే మానేస్తాడు. పోనీ తిన్నేరా, తప్పేముంది? నేను మా పిల్లగాళ్ళకి ముందే చెప్పేస్తా, లైసెన్స్ మీటింగ్లు వస్తే ఈడికో 10,000 ఆడుకో 10,000 అలా మా పిల్లగాళ్ళకి అందరికీ ఇచ్చేస్తాను. ఆ పనుల మీద తిరిగేటప్పుడు నాన్న పద్యానికి అయ్యారండి పెట్రోల్ డబ్బులు వేయండి, అయ్యారండి వాటర్ బాటిల్, అయ్యారండి ఫోన్ చేస్తాను, యొద్దు 15,000 దగ్గర పెట్టుకోండి, ఎప్పటికి అప్పగించబడి తిరగండి. ఆకలిసిందా తినో, మంచిగా అన్నది, రేపు బిర్యానీ తినో, ఎండ ఎక్కువైపోయిందా కూల్ డ్రింక్ దాకా, ఐస్ క్రీమ్ నీ ఇష్టం, నువ్వు ₹50 రూల్ లేదు, తిను, కడుపు నిండి తిను. కాకపోతే నాకు నువ్వు లెక్క రాసి చూపించు. అయ్యా భోజనం చేశాను, బిర్యానీ 350 రాయ్, ఐఎమ్ హ్యాపీ, నో ప్రాబ్లం. నువ్వు పనివాడు పాత్రుడు, తిను, పర్లేదు. కాకపోతే నాకు ₹10,000 ₹9,990 లెక్క చెప్పి ₹10 గుర్తెత్తలేదంటే కూడా నువ్వు దొంగోడి కిందే లెక్క. నాకు నువ్వు బిర్యానీ తిన్నావు అంటలేదుగా, ఒక సమోసా తిని బతికి అంటలేదు కదా, ట్యాప్ దగ్గర నీళ్ళు తాగమంటలేదు, వాటర్ బాటిల్ కొనుక్కో, కూల్ డ్రింక్ తాగో, ఐస్ క్రీమ్ తిను, బిర్యానీ తిని అంటున్నారుగా, తినో, నాకు లెక్క చెప్పు, నేను హ్యాపీ. అయ్యా ఆకలేసి బిర్యానీ తినేసాను, ఓకేనా, తిను, తప్పే ఉంది.
తినరా, తప్పే ఉంది, కానీ లెక్క చెప్పు నాకు. 50 రూపాయలు లెక్క చెప్పపోయినాడు దొంగడి కింద లెక్క. నాకు చర్చిలో అందరి ముందు చెప్పేస్తానని చెప్పాను. కోటాలు అయిపోయిన ఆదివారం వీడికి 10,000 ఇచ్చాను, 9,950 రూపాయలు లెక్క చెప్పాడు. 50 రూపాయలు లెక్క చెప్తలేదు. వీళ్ళు యథార్థత లేదు, వీళ్ళు కొంచెం మోసం ఉంది, వీళ్ళు దగా మనిషి, వీళ్ళు కుట్రపూర్తి మనిషి, వీళ్ళు కపటం ఉంది, వీళ్ళు చిన్న తేడా ఉంది, వీడు మోసగాడు, వీళ్ళు ఇప్పుడు సేవకు పంపించడం, ఇంటికి పంపించాలని ఆదివారం అడిగేతాను గుళ్ళో. దేవుని కృపలు అందరూ లెక్క కరెక్ట్గా చెప్తారు. తింటారు, మంచి బిర్యానీ తింటారు, డ్రింక్స్ తాగుతారు, అవసరమైంది, ఏం కాదు, ఇబ్బంది ఏమి లేదు. అడిగేమో సాయంత్రం పూట సోదరం బట్టి అక్కడ మంచి మిరపకాయ బజ్జీలు కాబట్టి తినేస్తాడు ఏం పర్లా. వాళ్ళు మన పిల్లలే కదండి, తినండి ఏమవుద్ది, కానీ అది కరెక్ట్గా లెక్క చెప్పాలి. దొంగ మాటలు పడితే బీపీ వచ్చేస్తున్నాడు. నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి నచ్చింది తింటున్నప్పుడు తినేసి లెక్క రాత్తక నొప్పేయండి నీకు. అంటే లెక్క చెప్పలేని ఏదో చేస్తున్నావు నువ్వు, ఏదో అక్కరం ఉంది నీ దగ్గర, ఏదో తప్పు ఉంది. మళ్ళీ ఏ రక్త విజయం శుద్ధీకరణ కూడా మామూలుగా ఉండదు. ఇక అది ఏకాంతకైనా ఉండొచ్చు, సంఘపరంగా ఉండొచ్చు, ఎలాగైనా జరగచ్చుకోవటం. శుద్ధీకరించిందే యాజకత్వం పూర్తి అవుతుంది. దేవునికి స్తోత్రం. అసలు రాజీ పడే పని లేదు. కాబట్టి నేను మీకు చేసే మనం ఏంటంటే 4 ముక్కలో ఒక క్రమం ఉంది. సేవలే పిలువబడాలి, పంపబడాలి, ఒక క్రమం ఉంది. 2 కొన్ని బాధ్యతలను యాజక ధర్మం. 3 వస్త్రధారణ పద్ధతి, వ్యవహారం, లెక్క. చివరిగా నీ వంతు నువ్వు చేయి సేవలో. కనుక నీ వంతు ఆర్థికం తీసుకుంటావా, ప్రార్థన తీసుకుంటావా? చర్చిలో బోర్డు పరిచయాలు ఉంటాయి, అందరం ఒకటే చేయలేడు కదా. ఒక వంతుగా కొంతమందికి ప్రార్థనలు అప్పగించావా, కొంతమంది పరిచయాలు అప్పగించావా, కొంతమందికి బ్యానర్లు అప్పగించావా, కొంతమందికి ఇంకోటి అప్పగించావా? నువ్వే ఉంచుకోవాలి నీ వంతుకి. అది నాకు కావాల్సిన పాయింట్. సంఘస్థులందరూ ఎవరు వంతులు చేయాలి కదా. పాస్ట్ గారు వంతుగా ఏం ఉంచుకున్నావు నాకు చెప్పు. పేతురు గడితో నేనైతే ప్రార్థన వాక్యం ఈ 2 నా వంతు అన్నాడు. ఆమేన్. దైవజనుడిగా మనం ఆ వంతు తీసుకోగలమా? ప్రార్థన చేయడం కొంతమందిని పెట్టి, వాక్యం చెప్పడం కొంతమందిని పెట్టి, డబ్బులు శాఖ మాత్రం మనం తీసుకుందామా? ధైర్యంగా దేవుని ఎదురు చెప్తున్న సన్నిధిలో, ఆన్లైన్లో చెప్తున్నాను డైరెక్ట్గా. మా మందిరాలు కొన్నప్పుడు కట్టినప్పుడు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయి. ఒక్కసారి కూడా ఒక్క అమౌంట్ కూడా లెక్క పెట్టాల. ఆదివారం వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. 5 లక్షలు 10 లక్షలు ఎంతో, అయ్యా 5 మందిరానికి స్థలానికి అట్లా ప్రార్థన చేసి అది ఓపెన్ కూడా చేయకుండా సంఘ పెద్ద నాయన ఇది తీసుకోండి బ్రదర్, ఏం పేరు బ్రదరు? రాజారావు, రాసుకో, లెక్క పెట్టామని. అది ఎంత వచ్చింది ఒక్కసారి కూడా లెక్క పెట్టలేదు నేను. అయ్యా 50 లక్షలు పట్టుకెళ్ళి ఇచ్చాను ఆయనకి, సంతకం తీసుకోండి. అయ్యా మరి సరిపోలేదు, మరి ఏం చేద్దాం, పలానా అది అమ్మి పడాయి పెట్టో. ఒక్కసారి కూడా ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ లేను. ఒక్క ఆదివారం కూడా వాక్యం ఎగ్గొట్టి ఇంకో పనులు కూర్చోలేదు. నా వంతు ఇది, మీ వంతు అది చేసుకోండి. ఒక్కడే ఎవడో అన్ని చేసేలేడు కదా. సంఘంలో తలకో పని చేసుకోవాలా. యాజకుని వంతు అంటే నువ్వేం కోరుకుంటావు? మేనేజ్మెంటా, అడ్మినిస్ట్రేషనా, కరస్పాండింగా, ఫైనాన్సా? అపోస్తలులు అయితే వాక్యము ప్రార్థన తీసుకున్నారు, మా వంతు ఇది అని. నీ ఇష్టం, ఇప్పుడు ఏం తీసుకుంటావు తీసుకో. హ్యాపీ క్రిస్మస్, నాకు అభ్యంతరం లేదు. కనుక నా ముగింపు మాట అంటే మనకి ఒక క్రమం ఉంది, నడిపింపు, ఓకేనా? 2 మనకొక ధర్మం ఉంది, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రజలను శుద్ధీకరించాలి, ప్రజల తరపున ప్రార్థన చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఒక మర్యాద ఉంది, మన మాట తీరు, వస్త్రధారణ పిచ్చి పిచ్చిగా ఉండొద్దు. చివరికి మనకు ఒక వంతు ఉంది. రకరకాల వంతులు తీసుకుంటున్నారు. అపోస్తలులు అయితే వాక్యము ప్రార్థనే వంతుగా మా వంతు ఇది అనుకున్నారు. దైవరాజ్య విస్తరణలో నీ వంతు ఏంటి తీసుకో. ఈ క్రమాల్లో, ఈ మర్యాదల్లో, ఈ ధర్మాల్లో ఈ వంతు పర్ఫెక్ట్గా చేసే సేవకులంగా మనం ఉండాలని కోరుకుంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.